స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఈ దినం ప్రభువా, మీ కార్యాలు మా జీవితంలో గొప్పవి కాబట్టి నాయనా, వాటిని ప్రభువా మా జీవితంలో మీరు జరిగిస్తూ ఉన్నారు. అనునిత్యం ప్రభువా మీ సన్నిధిలో మేము నిలుచున్నట్లు గొప్ప భాగ్యం ఇచ్చారు. ఎందరికుల్లోని ఆధిక్యత యేసుక్రీస్తు ద్వారా ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినం కూడి వచ్చిన ప్రతి బిడ్డని ప్రభువా మీరు దర్శించండి. దీన్ని మాకు అవసరమైన వాక్యాన్ని ప్రభువా మీరు మాట్లాడండి. ఈ దిన పరిచర్య అంతని దీవిస్తూ వచ్చారు. ఈ సాయంత్రం వేళ మీరు మాతో ఉండి మీరు ప్రభువా అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకోనమని, రావాల్సిన బిడ్డలు మీ సన్నిధికి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన సందేశం మీకు యెహెజ్కేలు గ్రంథాన్ని నుంచి ఒకసారి గ్రంథాన్ని మనం పరిశీలిద్దాం. చాలామంది గ్రంథాన్ని చదవరు. కీర్తనలు చదివినట్టు, సామెతలు చదివినట్టు, లేదా మరికొన్ని పుస్తకాలు చదివినట్టుగా యెహెజ్కేలు గ్రంథాన్ని చదవరు. ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం మాకు అర్థం కావట్లేదు అంటారు. ప్రకటన గ్రంథం తర్వాత కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు చదవరు. కానీ యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చదువుతుండగా అర్థమవుతుంది. దేవుని వాక్యం అర్థం కాదు అనడానికి ఏది లేదు, గుర్తుపెట్టుకోవాలి. వాక్యం మన కొరకే రాసి ఉంచాడు. ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటంటే, మీ అందరికీ తెలుగు వచ్చు కదా, వచ్చలేదా? తెలుగు వచ్చినప్పుడు దేవుడు మనకు ఆ గ్రంథాన్ని దేనిలో రాసిచ్చాడు? తెలుగులో రాసిచ్చాడు. చదువుతుండగా అర్థమవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక మాట తెలుసుకోవాలి, ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో ప్రపంచ భవిష్యత్తు ఉంది. చాలామందిలో ఒక ఆసక్తి ఏంటంటే, ఏం జరగబోతుంది ఈ లోకానికి? గత కొన్ని రోజులుగా మీరు ఒకటి వింటా ఉన్నారు. జపాన్లో ఒక ప్రవచనం చెప్పే ఎవరు? వంగ. అయిపోయింది, జపాన్ అయిపోయింది, జపాన్ మునిగిపోయింది, ఇంకా జపాన్ ప్రపంచ పటంలో ఉండదు అని గత ఒకటే వార్తాపత్రికల్లో, ఛానల్లో అదే పనిగా ఇంకైపోయింది, ఇంకా సునామీలు వచ్చేస్తున్నాయి, దాదాపు 35 లక్షల నుంచి 3 కోట్ల మంది చచ్చిపోతారు, బిల్డింగ్లని లోనకి వెళ్ళిపోతాయి అనే మాట. నేనేమంటానంటే, చెప్పింది మానవ మాత్రుడు, జరగదు అది. యాదృచ్ఛికంగా నేను 10 చెప్పగలను, 10లో ఏదోటి జరుగుద్ది మీకు. అంత మాత్రం చేత నాకేదో శక్తి ఉందంటే అది మోసపూరితం అవుతుంది. జరగబోయే సంగతులు దేవునికి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. అయితే కొన్ని విషయాలు నీకు ఏది అవసరమో, ఏం చెప్పాలో పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. చివరి దినాల్లో ప్రభు చెప్పాడు, భూమి మీద ఏం జరుగుతాయో చెప్పాడు. అది మన కళ్ళతో మనం చూస్తున్నాం. ఈ చివరి దినాల్లో జనసంఖ్య తగ్గించబడుతుంది. చాలామంది నాశనాన్ని మన కళ్ళతో మనం చూస్తాం. ఇది గత కొంతకాలంగా జరగడం మనం చూస్తూనే ఉన్నాం. బైబిల్ ప్రవచనాలు ఇవన్నీ నేను గత వారాలుగా చెప్తూ వచ్చాను. బైబిల్ గ్రంథం అనేది ప్రవచన గ్రంథం అని, ప్రవచనాలు ఉన్నాయి ఇందులో. అంటే జరగబోయే సంగతులు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం చరిత్ర పుస్తకం కాదు, కానీ చరిత్రతో సమకాలికంగా నడుస్తుంది. దేవుని యొక్క వాక్యం వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన విషయాలని కూడా దేవుని వాక్యంలో ఉంది. వాటితో దేవుని యొక్క వాక్యం సమాంతరంగా నడుస్తుంది. వింటున్నారా? వాళ్ళు చెప్పారు సునామీలు వస్తాయి, వీళ్ళు చెప్పారు దేశం నాశనం అవుతుంది అనేది మరి ఈరోజు జరగాలనుకుంటా. అంతేనా? ఈరోజైనా వాడు పెట్టిన ఈరోజు జరగాలి. జరిగిందా? నిన్న కొంత జరగాలి. జరగవి ఇది. ఎందుకంటే మానవుడికి దేవుడు అజ్ఞానం ఇవ్వలేదు. భవిష్యత్తుకు దేవుడు ఆయన.
రేపటి దినము గురించి అతిశయపడొద్దు. చెప్పండి. రేపేవి సంభవించునో మీకు తెలియదు. రేపు జరగాల్సిన సంగతులు నీకేం తెలుసు? ఆ దేవునికి తెలుసు. వింటున్నారా? కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు, దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వింటున్నారా? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, యేసికేలు గ్రంథం ఈరోజు నేను క్లుప్తంగా మీకు పరిచయం చేస్తాను. మనకు అర్థం కాక చదవట్లేదు అనుకుంటావా? కాదు, దాని మీద ఆసక్తి ఉండాలి. నేను నేర్చుకోవాలి. నాకెందుకు అర్థం కాదు? దేవుడు నా కొరకే కదా రాసించాడు. యేసికేలు గ్రంథం అంతా కూడా జాగ్రత్తగా వినాలి. ఇది ఎక్కడ రాయబడింది అంటే మీకు గుర్తుందా? ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు, ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు, దాని గ్రంథంలోకి వెళ్ళటానికి ముందు ఆ గ్రంథానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది. వింటున్నారా? ఈ స్థలంలో ఆరాధన మొదలు పెట్టడానికి ముందు రాత్రికి రాత్రి జరిగే నిర్ణయం కాదు, దాని వెనక ఒక నేపథ్యం ఉంది. దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ప్రార్థన పెట్టాలి అన్న ఉద్దేశం మా అమ్మకు వచ్చింది. ఎందుకంటే టైటానిక్ సినిమాలో జనం, మేము ఎక్కడే గాంధీనగర్లో, నెక్స్ట్ ఇది దాటిన తర్వాత అక్కడ చింత చెట్టు ఉంటుంది, అక్కడ గాంధీనగర్ ఉంటుంది. సాయంత్రం ప్రార్థన ముగించుకొని వెళ్తూ ఉన్నప్పుడు రిక్షా బండి ఉండేది. అప్పుడు అసలు 100 మంది జనాభా ఉండేవాళ్ళు. ఇక్కడ 9కి అనుకుంటా, 9:30కి మూవీ వదిలేశారు. 6 o'clock మూవీ వదిలేశారు. అందరు జనమే. ఎంతమంది జనం అంటే చెప్పడానికి వీలు కాదు. అంతమంది జనం వచ్చినప్పుడు నేను ఆ రిక్షా, నేను ఆ రోజు నాకు బాగా గుర్తు, 8వ తరగతి చదువుతున్నాను, నాకు 8th క్లాస్. ఆ రోజు ఆ జనం అందరు వెళ్ళిపోయిన దాకా అందరు, మా మదర్ ఆగి, అప్పుడు ఒక ముందు ఇప్పుడు కొట్టేసినట్టున్నారు దాన్ని, ఒక బోర్డు ఉండేది, దాని మీద పెద్ద పోస్ట్ ఉండేది. ఇక్కడ ఏం జరుగుతుందో సినిమా, పెద్ద పోస్ట్ అండి, పెద్ద టైటానిక్ ఆ బొమ్మ మూవీ. ఆ రోజు మా అమ్మ అన్నమాట, నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. ఎప్పటికైనా ఇక్కడ ప్రార్థన పెట్టాలి, ఈ బయటకు వస్తున్న జనాకన్నా దేవుని కొరకు అంతమంది వాక్యం విని బయటికి రావాలి అన్న మాట. ఆ మాట అన్నా మా అమ్మ లేదు, కానీ తన బిడ్డ అన్న మాటను దేవుడు అలా నిలిపాడు. వింటున్నారా? దేవుడు మర్చిపోలేదు. చరిత్రక నేపథ్యం. ఇక్కడ ప్రార్థన పెట్టడానికి ముందు రాత్రికి రాత్రి జరిగిన నిర్ణయం కాదు, కొన్ని సంవత్సరాలుగా అనేక మంది ప్రార్థన ద్వారాలు తెరిచాడు. వింటున్నారా? మన జీవితంలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనమేమనుకుంటామంటే ఇప్పుడే జరగాలి, రేపే జరగాలి, ఇంకొన్ని రోజుల్లో జరగాలి. గాడ్స్ టైమింగ్. ఇశ్రాయేలీలు కూడా, ఇశ్రాయేలీల జీవితం, ఇశ్రాయేలీలు ప్రపంచ పటంలోకి రావటం. వినండి, ఇశ్రాయేలీలు ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ దేశంగా చోటు చేసుకున్నప్పుడు వారు ఎక్కడున్నారు? మనకి వారు ఎప్పుడు పరిచయం అవుతారు ప్రపంచానికంటే? వినండి, క్రీస్తు శకం 1948 సంవత్సరం మే 14న పరిచయం అవుతారు. ప్రపంచ పట్టణంలో ఒక దేశం వచ్చి చేరింది. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రపంచ పట్టణంలో ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించింది అని మనం వింటున్నాం కదా. 1948 సంవత్సరంలోనే వారు ఇశ్రాయేలీలందరూ కూడా ఆ దేశానికి వచ్చేదారు. ప్రపంచ పట్టణంలో ఇజ్రాయెల్ దేశం గుర్తింపుకు వచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 1948లో ఆ దేశానికి రావడానికి ముందు ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారా? ఉన్నారు, కానీ సొంత దేశం లేదు వాళ్ళకి. యూరోప్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, స్పెయిన్లో ఉన్నారు, ఫ్రాన్స్లో ఉన్నారు, ఇథియోపియాలో ఉన్నారు. ప్రపంచ పట్టణంలో మనం చూస్తే యూదులందరూ కూడా అన్ని దేశాలకు చెదిరిపోయి ఉన్నారు. సొంత దేశం లేదు వారికి. మన దేశంలో కూడా ఉన్నారు వాళ్ళు. వారందరినీ జాగ్రత్త వినాలి. వారందరినీ దేవుడు ముందుగానే చెప్పాడు, మిమ్మల్ని అక్కడ విడిచిపెట్టను, ఒక దినానికి మిమ్మల్ని అందరినీ నేను సమకూరుస్తాను అన్నాడు. తూర్పు నుండి, పడమరు నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి యూదులందరినీ నేనేం చేస్తానో తీసుకొస్తాను అన్నాడు.
రాత్రికి రాత్రి ఆ నిర్ణయం జరగలేదు. సమయమైంది. దేవుడు తన ప్రజలైన యూదుల్ని 1948 ప్రపంచం నుండి తీసుకొచ్చాడు. మీకు ఆశ్చర్యం అవుద్ది, ఆ యూదులను సమకూర్చడానికి కేవలం 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఆ 2 ప్రపంచ యుద్ధాలు జరగకపోతే ఇశ్రాయేలు సమకూర్పు జరిగేది కాదు. చాలా ఆశ్చర్యం అవుతుంది మనకి. యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రావటానికి ముందు తెలుసుకోవాలి, ప్రభు వస్తున్నాడు. చాలాసార్లు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం అండి, ప్రభు వస్తున్నాడు, ఇంకా రాలేదు. చిన్నప్పటి నుంచి వింటున్నాం, మా తాతలు వాళ్ళ తాతలు చెప్తూనే ఉన్నారు, ఇంకా రాలేదు. వస్తాడు. అయితే ఆయన చెప్పకుండా వచ్చేవాడు కాదు, చెప్తున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఈ భూమి మీద ఏం జరుగుతుందో చెప్పి మనందరినీ జాగ్రత్త పడమని ప్రభు వస్తున్నాడు. అది ఏ విషయంలో మనం ఆశ్చర్యపోతాం, ఏ విషయం నిజంగా వాక్యం చదువుతున్నప్పుడు. ఈ ఒక్క వాక్యం అండి, ఈ ఒక్క వాక్యాన్ని మీరు చదివితే ప్రపంచాన్ని దీని దగ్గర తీసుకురావచ్చు. బాబా వంగ ఆయన ఏదో చెప్పాడు అన్నారు, నస్ట్రోడామస్ ప్రపంచంలో జరిగే సంగతులు చెప్పాడు. బహుశా జరిగితే జరిగి ఉండొచ్చు. ఆయన చెప్పినందువల్ల జరగల, చెప్పపోనందువల్ల జరగలేదు. అవి జరుగుతాయి, వింటున్నారా? కానీ ప్రభువు మనకు చెప్పిన వాక్యం సున్నైనను పొల్లు, ఆకాశము భూమి గతించిన కానీ ఆయన మాటలు అన్నాడు. ఇది చదివితే చాలు. యెహెజ్కేలు గ్రంథంలో ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఉంది. ప్రత్యేకంగా నేటి దినాన ఇశ్రాయేలీలు, యూదులు అనబడిన వారు ఉన్నారో వారి గురించి ఇందులో ప్రవచనం ఉంది. రేపటి దినాన ఏం జరగబోతుందో యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. మనం ఏంటంటే కొన్ని కారణాలతో మనం చదవం. నాకు అర్థం కావట్లేదు అంటారు. అర్థమవుతుంది, చదవాలి. MBBS ఫస్ట్ ఇయర్ చేరినప్పుడు పెద్ద పుస్తకాలు ఉంటాయి. నాకు తెలిసి ఆ పుస్తకాలు చూసి ఏడవని వాళ్ళు ఉండరు, అందరూ ఏడుస్తారు. వాళ్ళకు వచ్చే ఆలోచన ఏంటంటే నేను వెళ్ళిపోతాను, నేను చదవలేను. ఎంతమందిని తెలుసా? అలా ఆలోచించిన వ్యక్తులు నేను కూడా ఉన్నా. నా వల్ల ఇది పుస్తకాలు, ఇంటర్మీడియట్ పుస్తకాలు చిన్నవి చదువుకొని వచ్చాం, కష్టపడి వచ్చాం. ఏడో చూస్తేనేమో ఒక్కొక్క పుస్తకం ఎంత ఉంది తెలుసు. చాలామంది దూర ప్రాంతాల నుంచి, పల్లెటూరు నుంచి వచ్చి కష్టపడి తెలుగు మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళు తెలుసా అండి. చివరికి నేను తెలుసుకున్న తర్వాత ఇట్లా చెల్లిపోయేవాళ్ళు మొత్తానికి ఆశ్రయపురం నా రూము, అందరిని కూర్చోబెట్టేవాడు. ఒక పక్క ఆడపిల్లల మగ పిల్లల్ని, ఫస్ట్ ఇయర్ MBBS పిల్లల్ని. ఇందులో ఇంగ్లీష్ మీడియం నుంచి ఎవరు వచ్చారు నుంచోండి, తెలుగు మీడియం నుంచి ఎవరు వచ్చారు నుంచోండి. తెలుసా, కొత్తగా వచ్చిన పిల్లల్ని నెల రోజులు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఆలోచన, అమ్మో వదిలిపెట్టి వెళ్ళిపోదామని. నేను వాళ్ళకి చెప్పేవాడిని, డాక్టర్ చదవడానికి వచ్చారు, ఇది పోరాటం. దేవుడు మీకు సీట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇది కష్టపడి చదివి మీరు జీవితాలను ఇస్తారు. చాలామంది చచ్చిపోయేవాళ్ళు బ్రతికిస్తారా మీరు? ఇంత జ్ఞానం కావాలంటే మీరు కష్టపడాలి కదా. అందుకే మీరు ఏం చేయాలంటే ఫైట్, ఎవ్రీడే ఫైట్ విత్ యువర్ బుక్స్. మిగతా వాళ్ళకి విరామం ఉంది. ఈరోజు మీరు ప్రారంభించిన ఈ పుస్తకాలతో ఫైటింగ్ అంటే ఏంటో తెలుసా? రోగాలతో ఫైట్ చేస్తున్నారు మీరు. ప్రజలకు వచ్చే రోగాలకి, ప్రజలకు మధ్యలో నిలబడుతున్నారు మీరు. యు ఆర్ గోయింగ్ టు బి బ్యారియర్, యు ఆర్ గోయింగ్ టు బి లైఫ్ గివర్. నువ్వెవరో తెలుసా? తెల్లకోటేసుకున్నావు, భూమి మీద దేవుడు స్థానాన్ని భర్తీ చేస్తున్నావు. నువ్వేంటంటే చాలామంది అంటారు వైద్యుడు దేవుడి స్థానంలో ఉన్న ఒక మంచి దేవుని దూత. వినండి, అన్ని చోట్ల దేవుడు ఉండలేడు. అందుకే అన్ని చోట్ల దేవుడు ఉండలేడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఒకటి వింటున్నాం. ఒక చోట దేవుడు అమ్మనుంచాడు, ఇంకొక చోట డాక్టర్ని ఉంచారు. ఇద్దరు దేవుళ్ళే భూమి మీద. అనగానే కొంచెం వాళ్ళకు జోష్ వచ్చేది. వాళ్ళకు ఒక మాట చెప్పేవాడిని, ఫైట్ విత్ యువర్ బుక్స్. ఏ రోజైతే యుద్ధం ఆపేసావో ఆ రోజు ఓడిపోతావు. ఒక మంచి డాక్టర్ అవ్వాలి, ఒక ఫైటర్గా బయటికి రావాలి. మీకు ఏ కష్టం ఉన్నా ఇరుముకురండి, నేను చెప్తా మీకు అని
మా క్లాస్లో బాగా చదివే పిల్లల్ని, నేను సీనియర్ని అయ్యేవాడిని, బాగా చదివే పిల్లల్ని వాళ్ళని కూర్చోబెట్టి, తెలుసా కొద్దిమంది పిల్లలకి నాకే వాళ్ళని చూసినప్పుడు ఈసోఫెగస్ అని చదవడం కూడా వచ్చేది కాదు పాపం, తెలుగు మీడియం నుంచి వచ్చేవాళ్ళు. ఈరోజు అటువంటి పిల్లలు మీరు ఆశ్చర్యపోతారు. మన దగ్గరికి న్యూరాలజిస్ట్ వస్తున్నాడు, అలా ఏడ్చినాడే, బ్యాగ్ సర్దుకున్నాడు, నేను చదవలేని వెళ్తానని. ఈరోజు న్యూరాలజిస్ట్ అయ్యాడు. అమెరికాలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న డాక్టర్, కిడ్నీ స్పెషలిస్ట్, ఆయన నెఫ్రాలజిస్ట్, ఒకరోజు చచ్చిపోతానన్నాడు పుస్తకాలు అర్థం కాక. ఈరోజు పెద్ద డాక్టర్గా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చదవకుండా కష్టపడకుండా ఏది రాదు. దేవుని వాక్యం కూడా అంతే. ప్రభువా నాకు నేర్పు ప్రభువా, ఇది నాకు ఎందుకు అర్థం కావట్లేదు ఇది అని నువ్వు ప్రభువుని అడిగిన రోజు, నేను ఎప్పుడు 2 విషయాలు చెప్తాను. దావీదు ప్రార్థన, యబ్బోకు రేవు దగ్గర యాకోబు యొక్క రెజ్లింగ్, ఈ 2 మీకు అవసరం. నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్య కార్యాలు చూచున్నట్లు నా కన్నులు, మీరు ప్రార్థన దవ్వాలి. రెండోది, యబ్బోకు రేవు దగ్గర దేవునితో మగసిరిగలవాడై పోరాడిన, ఇంకొక మాట ఉంది, కన్నీరు విడిచి బ్రతిమలాడాను. మీరు అలా అడగాలి దేవుణ్ణి. నాకు ఎందుకు అర్థం కావట్లేదు ప్రభా, ఇది ఇంత గొప్ప గ్రంథం నాకు ఇచ్చినప్పుడు దీన్ని చదవకుండా నేను ఇంట్లో పెట్టి, నేను చదవకుండా బల్ల మీద పెట్టి, నేను చదవకుండా బీరువాలో పెట్టి దీన్ని పక్కన పెట్టేసేదంటే నా అంత నిష్ఠ దరిద్రుడు ఎవరు లేరు. వాక్యం చదవనుడు దరిద్రుడు, వాక్యం చదవనుడు పనికిమాలినవాడు, వాక్యం చదవనుడు దేనికి చేతగాని డాష్ డాష్. అందుకని ఏమంటాం, వాక్యం చదవాలండి. ఈరోజు సిగ్గుకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు వాక్యం చదవరు. వాక్యం చదవకపోతే ఎలా తెలుస్తుంది? నేను అంటాను, ఈ చివరి దినాల్లో నువ్వు పండుకున్నా, లేచినా, నిలిచినా, నడిచినా వాక్యం చదవాలి. ప్రపంచంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, ప్రపంచానికి అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతుందో తెలియదు. బాబా వగ్గపొండేమో ఎన్నో వస్తున్నాయి అంటున్నాడు. ఏమొస్తున్నాయి? ఆయన చెప్పిన ఎప్పుడు జరిగినాయని. కానీ వాక్యం ఏం చెప్పటంలా. వచ్చేసింది, రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది, ఇంకా వచ్చింది అంటారు. బైబిల్ అలా చెప్పలా. గాడ్స్ టైం టేబుల్. మీరు ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న సంగతులన్నీ కూడా మీకు తెలియగలిగితే ఒక గడియారం తయారు చేయొచ్చు. గడియారాన్ని బట్టి ఇదిగో దేవుడు వచ్చే సమయం ఇక్కడుంది, యుగాంతం ఎక్కడుందని మార్క్ చేయొచ్చు. అందుకే ఇజ్రాయెల్ దేశం గురించి చివరి దినాల్లో ఏం జరుగుతుందో రాయబడిన సంగతులు ఎహెజ్కేలు గ్రంథంలో ఉన్నాయి, మీరు చదవాలి. కాకపోతే ఎహెజ్కేలు గ్రంథం చదువుతున్నప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో కొన్ని మీకు అర్థం కాకపోవచ్చు. అదే పనిగా చదవడం ద్వారా, మళ్ళీ చదవడం ద్వారా, ఇందాక ఒక మాట చెప్పానే, ఫైటింగ్. యబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన ఫైటింగ్ మీరు చేయగలిగితే, వెరీ 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 బ్యూటిఫుల్ బుక్ ఎహెజ్కేలు గ్రంథం. చరిత్ర నేపథ్యం విందాం, జాగ్రత్త వినండి. దేవుని మాట వినని ఇశ్రాయేలీయులు, అదే సమస్య. ఎప్పుడైనా సమస్య ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట వినకపోవడంతో సమస్య. 2 మాటలు వింటాం. దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలుకు 2 మాటలు చెప్తాడు. వింటే లోబడతావు, వినకపోతే శిక్షించబడతావు. అందరూ చెప్పండి, వింటే లోబడతావు, వినకపోతే శిక్షించబడతావు. ఇంకొక మాట చెప్పాడు, దేవుడు నీకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో మీరు విననప్పుడు, దేవుని వాక్యాన్ని పక్కకు నెట్టేసినప్పుడు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పాడు. ఎప్పుడైనా దేవుని వాక్యం వినుట మనల్ని ఆశీర్వాదానికి తీసుకొని వస్తుంది. వినినప్పుడు, లోబడినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? ఇలా మాటలు విని వాడి చొప్పున చేయి. ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నాడు, వానలు వచ్చిన, వరదలు వచ్చిన, గాలి విసిరా ఇల్లు కొట్టగా ఇల్లు కూలిపోలేదు. ఎందుకంటే వినిన వాడు జీవితం, విని ఆ ప్రకారము చేసిన వాని జీవితం బండ మీద కట్టిన ఇల్లు, ఆ ఇల్లులాగా ఉండాలి మన జీవితాలు. వింటున్నారా? దేవుని మాట వినలేదు. ఇశ్రాయేలీలు 2 గోత్రాలుగా చీలిపోయారు. దావీదు కాలంలో పటిష్టముగా ఉన్న ఇశ్రాయేలీల రాజ్యం 12 గోత్రాలు, దాను నుండి బేర్షెబా దాకా తిరుగులేదు. ఆ దినాన
ఇశ్రాయేలీల భయము చేత శత్రువు కిక్కురు మనలేదు. మిగతా శత్రు దేశాలు ఇశ్రాయేల్ దేశానికి పన్ను కట్టించు దేశాలుగా మారిపోయాయి. దావీదు కాలంలో ఇజ్రాయేల్ దేశం స్వర్ణయుగం. అయితే ఏమైంది తెలుసా? దావీదు తర్వాత ఏజేల గ్రంథం అర్థం అవ్వాలంటే మీకు ఈ చదువు చెప్పాల్సిందే. కథలాగే చెప్తున్నా, అర్థం కానీ ఏమైనా ఉందా? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. దావీదు కాలంలో ఇశ్రాయేల్ రాజ్యం చాలా పటిష్టంగా ఉంది. దావీదు తర్వాత ముందు రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేల్ మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. రైట్, సౌలు తర్వాత దావీదు వచ్చాడు. దావీదు గొప్పగా పరిపాలించాడు 40 సంవత్సరాలు. ఆ తర్వాత సమస్య ప్రారంభమైంది. దావీదు కుమారుడు సొలొమోనుకు వచ్చాడు రాజ్యానికి. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, మీరు ఓటేయండి, సొలొమోను బాగానే పరిపాలించాడంటారా? డిఎస్పీ గారు బాగానే పరిపాలించారంటారా? చెప్పాలి. ఏంటి మీ నిర్ణయం? మీ ఇంటెలిజెన్సీ చెప్పండి. దావీదు పరిపాలన బాగుంది, దెన్ సొలొమోను పరిపాలన. మనం చాలాసార్లు సొలొమోను కుమారుడు రాజ్యానికి వచ్చాడు, ఎవరైనా ఆయన్ని తిడతాం, ఆయనగా తిట్టాల్సిందే. సొలొమోను ద రీజన్. సొలొమోను తన తండ్రి తనకేదైతే ఇచ్చాడో, దేవుడు తనకేదైతే ఇచ్చాడో నమ్మకంగా వాడలేదండి. అధికారాన్ని నమ్మకంగా వాడలేదు, కిరీటాన్ని నమ్మకంగా వాడలేదు, దేవుని అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా నెరవేర్తించలేదు. మించి విచ్చలవిడితనానికి అలవాటు పడి ఎంతోమంది భార్యలు చేసుకొని ఖర్చు ఎక్కువైపోయింది. ప్రజల మీద పనులు వేశాడు. మరి నిజమే కదా, 1000 మంది మహారాణులు పోషించడానికి ఎంత ఖర్చు? ఐగుప్తుకు పోయి అనవసరంగా గుర్రాలు కొన్నాడు. ఉపయోగం ఏంటి? ఏ యుద్ధం అన్నా చేశాడా సొలొమోను? గుర్రాలు ఎందుకు? మరి పరిపాలించడానికి పన్ను, ప్రజల మీద పన్నులు ఎక్కువేశాడు. వాక్యం రాయబడ్డది, దావీదు యొక్క వృద్ధాప్యం లాంటి వృద్ధాప్యం కాదు. ఎవరిది? సొలొమోను. వాళ్ళ కొడుకు రాజ్యానికి వచ్చాడు. అతను రెహబాము రాజ్యానికి వచ్చిన తర్వాత విసిగిపోయి ఉన్నారు ప్రజలు సొలొమోను పరిపాలనలో. ఎందుకంటే తన తండ్రి కాలంలో రూపాయి కట్టాల్సిన పన్ను సొలొమోను కాలంలో 100 రూపాయలు అయింది. కట్టలేకపోతున్నారు. రెహబాము దగ్గరికి వచ్చి అన్నాడు, మీతో ఒక విషయం మాట్లాడాలి. నీ తండ్రి కాలంలో చేసే పరిస్థితికి వెళ్ళాం, ఇన్ని పన్నులు కట్టలేకపోతున్నాం, దయచేసి ఈ విషయంలో జోక్యం చేయండి, పన్నులు తగ్గించండి అని జనం వచ్చి అడిగారు. ఈ రెహబాము అనుభవం కలిగిన వారిని ఆలోచనకర్తలు పెట్టి ఏం చేయాలని ఆలోచించకుండా తనతో పాటు పెరిగిన యవ్వనస్తుల్ని వచ్చిన వాళ్ళ మీద మీ నాన్న వేసిన పన్నుల కన్నా ఎక్కువే, ఎదురు తిరిగి నుండి తాటతి, ఇంకా బరువు ఎక్కువ చేయి అన్నారు. వాళ్ళందరూ తిరిగి అక్కడే చెప్పారు, ఇక నీతో మాకు పని లేదు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు పక్కకి వెళ్ళిపోయారు. ఆ 10 గోత్రాలకి దేవుడే పక్కకి తీశాడు. వాళ్ళ మీద ఒక రాజుగా దేవుడు నియమించాడు. ఆయన పేరు యెరోబాము. ఇశ్రాయేల్ రాజ్యం చూస్తుండగా 2 ముక్కలు అయిపోయింది. ఇటుపక్క 2 గోత్రాలు వచ్చాయి, దాన్ని యోధా గోత్రం అన్నాం. ఇటు పక్కకి 10 గోత్రాలు వచ్చాయి, వాటిని ఏమన్నాం? ఇశ్రాయేలు రాజ్యం అన్నాం. 10 గోత్రాలు వేరైపోయింది. ఇది దేవుని ఉద్దేశం కాదు, మానవ చేసిన తప్పితాలకు. అవును, చూసారా, ఆ 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యం అన్నాం. వాళ్ళు ఒక రాజధాని పెట్టుకున్నారు. ఏంటంటే సమారాయ పట్టణం అని, లేదా షోమ్రోన్ అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకున్నారు. ఇశ్రాయేలు 2 గోత్రాలు ఉన్నాయే, యూదా బెన్యామీను గోత్రం. వాళ్ళకు ఒక రాజధాని కావాలి కదా, యెరూషలేము రాజధానిగా. అయితే ఏమైందో తెలుసా, ఇటుపక్క 10 గోత్రాలు వెళ్ళారే, దాన్ని ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు కదా. ఆ రాజు పేరు ఏమనుకున్నాం? యెరోబాము. యెరోబాము బండ్లెత్తేవాడండి. దేవుడు అతన్ని రాజు చేస్తే ఆయన ఏం చేశాడు తెలుసా? దేవునికి నమ్మకంగా ఉండాలా లేదా? ఇదే మనం చేసే తప్పితం. ఇదే
ఏమీ లేనప్పుడు దేవుడు అంటావు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు అంటావు, బాధల్లో ఉన్నావు, అన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత కాస్త దేవుని పక్కన పెడతావు. ఇదే సమస్య. నువ్వు దీవించబడినట్లుగా, హెచ్చించబడినట్లుగా, మరింత ఘనమైన స్థితిలోకి వచ్చినట్లుగా ప్రతినిత్యం దేవుని సన్నిధిలో ఆయనకు లోబడి, ప్రభువా నాది ఏది లేదు నాయనా, నువ్విచ్చిందే అని చెప్పాలి. ప్రతి సందర్భంలో అన్నీ నువ్వు ఇచ్చావు కదా ప్రభువా, వాడిని ప్రభువా మర్చిపోలేదు. ఆ మనస్సు, ఆ హృదయం ఎవరికి లేదు వీళ్ళకి. ఈయనేం చేశాడు తెలుసా? రాజు అయిన తర్వాత ఈ యెరోబాము ఇశ్రాయేల్ రాజ్యానికి మొట్టమొదటి రాజు. ఈ ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించటానికి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. కానీ ఈయనేం చేశాడు తెలుసా? ఈ ప్రజలందరూ మళ్ళీ యెరూషలేముకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తే ఆ యెరూషలేము మీద మక్కువ పెంచుకుంటారు. యెరూషలేముకి వెళ్ళి ఆరాధిస్తే ఆ రాజు వీళ్ళందరినీ తన వైపు తిప్పుకొని మళ్ళీ నాతో యుద్ధం చేసి ఆ రాజుతో వెళ్ళి కలుస్తారనేమోనని ఇక్కడ ఈ 10 గోత్రాల వారికి మీరు యెరూషలేము వెళ్ళొద్దు, అక్కడేమో దేవుణ్ణి ఆరాధించొద్దు, మీకోసం 2 స్థలాల్లో ఆరాధించే స్థలాలు కడతానని 2 చోట్ల దూడను పెట్టి మీరు ఆరాధించండి అని 2 చోట్ల పెట్టాడు. ఎక్కడది? దానులో, బేతేల్లో. మీకు విషయం తెలుసా? ఆ దానులో ఇప్పటికీ ఆయన పెట్టిన దూడ ఆనవాళ్ళు ఉన్నాయి. నేను చూశాను ఆ స్థలాన్ని. ఇట్స్ వెరీ ఫియర్ఫుల్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ వాతావరణం చూసిన తర్వాత మై హార్ట్ మూవ్డ్. చూసారా? అంటే స్వార్థం కోసం అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఈయన భయం చూసారా? అధికారం పోయిద్దని ప్రజలందరికీ ఆజ్ఞ జారీ చేశాడు. మీరిక ఇశ్రాయేలీలారా, మీరు యెరూషలేముకు వెళ్ళడానికి వీల్లేదు. ఇదిగో మీకు 2 గుళ్ళు కట్టించేశా. దానులో ఒకటి, బేతేల్లో ఒకటి. అక్కడ దూడలను పెట్టాడు. ఈ ప్రజలు పాపము చేయడానికి, విగ్రహారాధన చేయనట్లుగా ఆ రాజు కారణమాయను. ఏమైందో తెలుసా? ఆ తర్వాత పరిపాలించిన రాజులందరూ కూడా పనికి మాలినోళ్ళు, ఒక్కడ తిన్నగా లేడు. అందుకే దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిక చేశాడు, ఎన్నోసార్లు వారికి హెచ్చరిక చేశాడు, ఎన్నోసార్లు ప్రవక్తలను పంపాడు, వాళ్ళు వినలేదు. అందుకే క్రీస్తు పూర్వం ఒక్క రాజు మంచోడు కాదు. ఉత్తర రాజ్యంలో 722వ సంవత్సరంలో ప్రపంచంలో ప్రబల శక్తి కురులు అషూరు వారిని చెరకు అప్పగించాడు. వారు వచ్చారు, వీరిని నాశనం చేశారు, చెరలోకి తీసుకుని వెళ్ళారు. తిరిగి వాళ్ళు చెర నుండి వచ్చిన ఆనవాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో లేవు. ఆ రీతిగా 10 గోత్రాలు చేజేతులారా దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలన్నీ దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు మళ్ళడం ద్వారా వారి జీవితాలు వారు నాశనం చేసుకున్నారు. ఇటు గోత్రాలు 10 గోత్రాల యొక్క చరిత్ర అది. అటుపక్క 2 గోత్రాలు ఉన్నాయి. ఏంటది? యూదా గోత్రం, వారినే ఇప్పుడు యూదులు అన్నాం, వారినే ఇశ్రాయేలీలు అన్నాం. మనం 2 మిగిలినాయి. ఇప్పుడు ఈ ఉత్తర రాజ్యంలో 10 గోత్రాల్లో దేవుని యందు భయభక్తులైన రాజు ఒక్కడు కూడా లేడు. అవతల 2 గోత్రాలు ఉన్నాయే, యూదా బెన్యామీను గోత్రము, యూదా రాజ్యం. అందులో ఎక్కువ మంది పనికిమాలిన వాళ్ళే, కానీ అక్కడక్కడ భక్తి కలిగిన రాజులు కనిపిస్తారు మనకి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినాలి, జవాబు చెప్పాలి. ఇప్పుడు ఆ 10 గోత్రాలు చెరలోకి వెళ్ళి మళ్ళీ రాలా, నాశనం అయిపోయారు వాళ్ళు. ఈ 2 గోత్రాలు ఉన్నాయే, ఈ 2 గోత్రాలని దీన్ని యూదా రాజ్యం అన్నాం, వీరిని యూదులు అంటున్నాం మనం, రైట్? ఇప్పుడు వీళ్ళు కూడా తక్కువ వాళ్ళేం కాదు. ఇప్పుడు వీళ్ళు దేవుని మాట వినకపోతే ఆ 10 గోత్రాలు ఎలా నాశనం అయ్యాయో వీళ్ళు తెలుసుకోవాలా లేదా? తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని బ్రతకాలా లేదా? కానీ వీళ్ళు కూడా వినలేదండి దేవుని మాట. మధ్యలో ఒక రాజు వస్తున్నాడు, భక్తిగా జీవిస్తున్నాడు. ఆయన ఉన్నంతకాలం ఈ ప్రజలు భక్తిగా ఉంటున్నారు. ఆ రాజు చచ్చిపోయిన తర్వాత ఇంకొకడు రాజ్యానికి వస్తున్నాడు, అతను మరింత పనికిమాలిన స్థితిలో తీసుకెళ్తున్నాడు వీళ్ళని. దేవుడు వారిని ప్రవక్తలను పంపాడు, పెందలకడనే పంపాడు, ఉదయాన్నే పంపాడు. దేవుని మాట వినండి అన్నాడు. మించి మన ఇర్మియా గారు వచ్చాడు వాళ్ళ మధ్యకి. ఎవరు? మారండయా. ఏడ్చాడు వాళ్ళని చూస్తే, గుండెలు పగిలేటట్టు ఏడ్చాడు. మీరు మారాలి, అదిగో
మీ ముందు 10 గోత్రాల వారికి ఏమైందో తెలీదా? దేవుని మాట వినకపోవడం ద్వారా వారు పొందిన నష్టం మీకు తెలీదా? ఇకనైనా దేవుని వైపు తిరగండి అని 40 సంవత్సరాలు ఇర్మియా వారితో ఏడ్చి చెప్పాడండి. వినలేదు వాళ్ళు. వాక్యం రాయబడ్డది, దేవుడు పంపిన ప్రవక్తలను హేళన చేశారు, వాళ్ళని చంపారు. దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు ఇక నా మాట వినకపోతే మిమ్మలను 70 సంవత్సరాలు బబులోను చెరకు పంపుతాను అని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు? ఎక్కడికి? ఏ చెరలోకి? బబులోను చెరకి. ఆ రాజు నెబుకద్నెజరు వచ్చి మిమ్మల్ని దేశాన్ని నాశనం చేసి మిమ్మల్ని బానిసలుగా పట్టుకుపోతాడు, మీ మీదకి శిక్ష అన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తిరిగి 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని తీసుకొస్తాను, సమకూరుస్తాను అన్నాడు. జాగ్రత్త వినండి ప్రశ్న. ఆ 10 గోత్రాలని నాశనం అయిపోయారు. వీళ్ళని ఎందుకు శిక్షించి 70 సంవత్సరాలు మళ్ళీ తీసుకొస్తానన్నాడు? దావీదుతో చేసిన, వెరీ గుడ్, దావీదుతో నిబంధన చేశాడు. ఏమని చేశాడు? నీ సింహాసనం శాశ్వతం. అంటే ఆ వంశములో నుండి, ఆ గోత్రము, యూదా బెన్యామీను గోత్రం, యూదా గోత్రము నుండి ఎవరు రావాలి? మరి వాళ్ళు నాశనం అయితే ఆయన ఎట్ట వస్తాడు? ఆ గోత్రం శేషాన్ని దేవుడు అట్టిపెట్టాడు. నిజంగా వాక్యం చదువుతున్నప్పుడు మనకు ఆసక్తికరమైన విషయాలు ఏమైందో తెలుసా? టైం వచ్చింది. క్రీస్తుపూర్వం, జాగ్రత్త వినాలిక, క్రీస్తుపూర్వం 606వ సంవత్సరంలో నెబుకద్నెజరు చేశాడు. యెరూషలేమును చుట్టుముట్టేశాడు. శిక్షించే సమయం వచ్చింది. ఓచుకోత కోసేశాడు. కత్తి పట్టుకుని ఎవరొస్తులను చంపేశాడు. పసిపిల్లలను పట్టుకుని గోడకేసి కొట్టేశాడు. మందిరాన్ని తగలబెట్టేశాడు. చెరలోకి చాలామందిని తీసుకెళ్ళాడు. ఆ మొట్టమొదటిసారి ఆ చెరలోకి వెళ్ళిన వారే క్రీస్తుపూర్వం 606వ సంవత్సరంలో దానియేలు, షడ్రకు, మేషకు, ఇంతటి తవల మళ్ళీ రెండోసారి చుట్టుముట్టాడు. క్రీస్తుపూర్వం 597వ సంవత్సరంలో. ఈసారి మళ్ళీ కొద్ది మందిని చెరలోకి తీసుకెళ్ళాడు. ఈ రెండోసారి చెరలోకి వెళ్ళాడు. ఆయన ఎవరంటే యెహెజ్కేల్. యెహెజ్కేల్ ఎందుకు చెరలోకి వెళ్ళాడు అన్న విషయం మీకు అర్థం అవ్వాలంటే ఈ చరిత్రను చదవాలి మీరు. మీ లైఫ్లో, మీ జీవితంలో ఈ 3 సంవత్సరాలు మర్చిపోకూడదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా. క్రీస్తుపూర్వం 606 నెబుకద్నెజరు వచ్చి మొదటిసారి దాడి చేసి యెరూషలేమును తగలబెట్టేశాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోను చెరలోకి తీసుకెళ్ళాడు. రెండోసారి క్రీస్తుపూర్వం 597 సంవత్సరంలో మళ్ళీ చెరలోకి తీసుకెళ్ళాడు. అందులో వెళ్ళిన వారు యెహెజ్కేల్ ఉన్నాడు. మళ్ళీ 3 క్రీస్తుపూర్వం 586 సంవత్సరం మిగిలిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఈసారి దేవాలయం ఏమీ లేకుండా చేశారు. 3 సంవత్సరాలు. క్రీస్తుపూర్వం 606, క్రీస్తుపూర్వం 597, క్రీస్తుపూర్వం 500, వెరీ గుడ్, 86. ఇందులో మీరు కళ్ళు మూసుకున్నా, నిద్ర నుంచి లేపినా చెప్పాలి. ఏమని? యెహెజ్కేలు చెరలోకి ఎప్పుడు వెళ్ళాను? క్రీస్తుపూర్వం. మళ్ళీ 600 అంటున్నారు ఎక్కడో. నిద్రమత్తులో నిద్రించుచున్న మీరు మేల్కోవాలి. ఎట్లా? ఒక్క సంవత్సరం తేడా. సంవత్సరాలే. క్రీస్తుపూర్వం 606లో ఎవరు? వెరీ గుడ్, దానియేలు, షడ్రకు, మేషకు. క్రీస్తుపూర్వం 597 ఎవరు వెళ్ళారు? వెరీ గుడ్, యెహెజ్కేల్ వెళ్ళాడు. మీకు విషయం తెలుసా? యెహెజ్కేలు వెళ్ళేటప్పటికి అతడు యవనస్తుడండి. పెళ్ళి చూడండి, యవనస్తుడు. ఆయన ప్రవక్త కాదు, పాస్టర్ గారు, యాజకుడు. యాజకుడిని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రవక్తగా చేశాడు. చివరిగా 586లో యెహెజ్కేల్ వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత వారి మధ్య దేవుడు యెహెజ్కేల్ని ఆ 70 సంవత్సరాల్లో బానిసత్వంలోకి వెళ్ళారే, యెహెజ్కేల్ వెళ్ళి దేవుని చేత వాడబడ్డాడు. ఎవరి మధ్య అంటే చెరలో ఉన్న యూదుల మధ్య. వాళ్ళతో చెప్తున్నాడు, మీకెందుకు ఈ బాధ వచ్చిందో తెలుసా? మీకెందుకు ఈ కష్టం వచ్చిందో తెలుసా? ఈ కన్నీరు ఎందుకో తెలుసా? అయ్యో
ఇక్కడ మీరు బానిసలుగా బ్రతుకుతున్నారు. మీరు ఏ పాపం అయితే చేశారో ఆ పాపం మిమ్మల్ని ఇక్కడ తరివింది అని అంటున్నాడు. మీరు ఇక్కడే ఉండరు. ఓ సమయం వస్తుంది, 70 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు మిమ్మల్ని మళ్ళీ దేశానికి తీసుకెళ్ళి ధైర్యంగా ఉండండి అని చెరలో ఉన్న వారిని ఆదరించడానికి, చెరలో ఉన్న వారిని హెచ్చరించడానికి, చెరలో ఉన్నవారు తిరిగి దేవుని వైపు తిరిగి జీవితాలు కట్టుకొని ఒక దినాన 70 సంవత్సరాల చెర తర్వాత వారి దేశం వెళ్ళి మందిరము కట్టుకుంటారని వారిని ప్రోత్సహించి వారిని ధైర్యపరిచి వారి మధ్య దేవుని కొరకు పరిచర్య జరిగించిన ప్రవక్త ఎవరు? యెహెజ్కేలు. మర్చిపోకూడదు. మళ్ళీ మీరు చెరలో 70 సంవత్సరాల చెరలో యూదుల మధ్య, వారిని యూదులు అంటారన్నమాట, యూదుల మధ్య దేవుని పరిచర్య కొనసాగించిన వాడు. అంటే యెహెజ్కేలు అంతా కూడా యెహెజ్కేలు వారికి ఒక విషయం చెప్పాడు, దేవుని వైపు తిరగండి, దేవుని వైపు తిరగండి. ఆయన చెప్పింది ఇదే. ఒక దినాన దేవుడే చెప్పాడు యెహెజ్కేలుతో. ఈ చదువుతున్నప్పుడు మీకు కొన్ని అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు చదవండి మీరు. యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు, యెహెజ్కేల్, నీకు ఇష్టమైన దాన్ని, నీ కనులకు ఇంపైన దానిని ఒక్క దెబ్బతో నీ యొద్ద నుండి. అవును, ఏంది? వాళ్ళ భార్య చనిపోయింది. నువ్వు వినిపించవద్దు, వస్త్రము చింపుకోవద్దు. ఎందుకు భార్య చనిపోయింది? ఇశ్రాయేలు యొక్క స్థితిని గురించి చెప్పడానికి దేవుడు చెప్పాడు. వింటున్నారా? ఇవన్నీ మీరు మళ్ళీ చదవడం ద్వారా, మళ్ళీ చదవడం ద్వారా దేవుని వాక్యం నేర్చుకుంటారు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఈ వాక్య భాగంలో చూడండి, నరపుత్రుడా యెహెజ్కేలుతో అంటున్నాడు, ఆ ప్రజలు వాళ్ళు మంచోళ్ళు కాదు, నీ మాట వినరు అంటున్నాడు. వారు బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ తుప్పల మధ్య నువ్వున్నావు, తేళ్ల మధ్య సంచరిస్తున్నావు. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే చెప్పండి, ఎక్కడ రాయబడ్డది? 2వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం. ఆ ప్రజలు ఎలాంటి వాడు ముందుగానే చెప్పాడు. 2వ అధ్యాయంలో చూడండి, 5-6 వచనాలు. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పల్లోనూ తిరుగుతున్నావు, తేళ్ల మధ్య సంచరించు. అయినను ఆ ప్రజలకు భయపడకుము, వారి మాటలకు భయపడము. వారు తిరుగుబాటు చేయవారు కనుక భయపడకము. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారి మాట వినినను వినకపోయినను. అది అండర్లైన్, వినినను. ఈరోజు అమ్మా ఒకసారి మనం ఏంటో నేను చెప్తాను, వీళ్ళు వింటలేదంటే అనవసరం. వాళ్ళు వినినను వినకపోయినను. మీరు ఆశ్చర్యపోతారు. నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి ఒక ఆయన సువార్త చెప్తానే ఉన్నా. విచిత్రమైన తెలుసా, దేవుని నమ్ముకోకుండా చచ్చిపోయాడు. అది మీరు ఆశ్చర్యపోతారు. చనిపోవడానికి వారం ముందు కూడా ఆయన సువార్త చెప్పా, వినలేదు. అంటే ఆయన దృష్టికి నేను కమెడియన్గా కనిపించా. అవునండి, చచ్చిపోయాడు ఆయన. నా చెవులకు వార్త వినిపించింది. నాకు బాధ వేసింది ఏంటో తెలుసా? దోషం నాది కాదు, కృప కలిగిన వాడు. మీరు ఆశ్చర్యపోతారు. 100 సార్లు చెప్పా ఆయనకి. పైనుంచి కింద చూసేవాడు నన్ను. నేను కమెడియన్ కాదు, ఈజ్ కమెడియన్. ఆయనకి సువార్త చెప్పడం ద్వారా నేను హీరోని, తన జీవితానికి ఆయనే విలన్. ఇట్స్ ట్రూ. వింటున్నారా? చనిపోయాడండి ఆయన. వాళ్ళ వైఫ్ నా బాగా తెలుసు. అసలు చాలా సర్కిల్ ఉంది ఆయనకి. చాలామంది జనం వచ్చారు. వచ్చిన వాళ్ళు మొత్తం పెద్ద పెద్ద దండలు తెచ్చి దాంట్లో వేసేవాళ్ళు వేస్తున్నారు, తీసేవాళ్ళు తీస్తున్నారు. దాని నిండా దండలు. మంచి పోరాటము పోరాడి తిని. ఎవడ్రైడు ఈ వాక్యం పెట్టాడు ఇక్కడ? వీడేం పోరాటం చేశాడు? వాక్యం. మంచి పోరాటం. ఆ పోరాటం అనే దానికి అసలు అర్థం తెలుసా వీళ్ళకి? ఎందుకు క్రైస్తవులు ఈ వాక్యాలు రాస్తారో తెలియదండి. సువార్త క్రైస్తవులకు అవసరం, సంఘానికి మళ్ళీ ఉద్యమం అవసరం. నేటి దినం మనం ఎలా తయారు? వాక్యం చదవం, క్రైస్తవుడే, వాక్యం తెలీదు, ఏం తెలీదు, ఆదివారం వచ్చిపోవడం ఏంటి ప్రయోజనం?
ప్రయోజనం లేదు దానివల్ల. ఇంటి దగ్గర కూర్చోవడం మంచిది. వాక్యం చదవకుండా, దేవుని కొరకు జీవించకుండా, వాక్యానుసారంగా ఖండించి గద్దించి బుద్ధి చెప్పి దేవుడు ఇంతగా హెచ్చరిక చేస్తున్నా జీవితాలు మారకుండా అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడుంటే ఏడుంటే ఇంటికాడు ఉంటే అంటే దేవుడు అంటున్నాడు, వారు వినినా నువ్వు చెప్పు, నోరు మూసుకోవద్దు. యు స్పీక్, నువ్వు ఆపద్దు. అసలు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. వీళ్ళు సిగ్గు లేకుండా చెరలోకి వెళ్ళినా బుద్ధి వచ్చింది వీళ్ళకి. కానీ యెహెజ్కేలు ఓపిగ్గా వాళ్ళ ముందు చెప్తున్నాడండి, వినినను వినకపోయినాను వారికి చెప్పు, వారికి భయపడద్దు, వారు తిరుగుబాటు చేయవారు. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లుగా నీవు చేయక, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి, చక్కగా చూడండి ఏంటి, నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుమని. ఏమిచ్చాడు ఆయన చూడండి, నోరు తెరువు, నేనిచ్చు దానిని భుజించు. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఏం పట్టుకొని? పెద్ద చెప్పాలి, గ్రంథమును పట్టుకొని. తర్వాత ఆయన దాని నా ముందర విప్పగా అది చూడండి చక్కగా లోపట వెలుపట వ్రాయబడినదై ఉండెను. చూడండి, మహావిలాపును మనోదుఃఖము రోదన అందులో రాయబడిను. అవును, ఎంత బాగుంది. కింద కూడా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చు, నరపుత్రుడా నీకు కనిపించిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి. ఏంటి గ్రంథం? దేవుని యొక్క భక్షించుట, తినుట, మింగుట. ఏంటి భక్షించుట? తినడం అంటే ఏంటి? భక్షించడం అంటే ఏంటి? పెద్దగా మీరు మధ్యాహ్నం భోంచేశారా? చేశారా లేదా? చేయలేదంటారేంటి? చేశారు కదా, చేశారా లేదా? ఏం చేశారు? తిన్నారా? భక్షించారా? తిన్నారు. భక్షించుటంటే వెనక ముందు చూసుకొని మొత్తం మింగుట, దానిని భక్షించుట. అర్థమైందా? ఏం తీసేయకుండా భక్షించుట అన్నమాట. మీకు చిన్నప్పుడు సైన్స్ స్టూడెంట్స్ అయితే, బైపీసీ స్టూడెంట్స్ అయితే మీకు అమీబా తెలుసా? అమీబా దేన్నైనా తినాలంటే ఏం చేస్తుంది? దాని చుట్టూ రౌండ్ వేసేది, దాన్ని భక్షించటం. యెహెజ్కేలుని దేవుడు సిద్ధం చేస్తున్నాడు ఆ ప్రజల మధ్య, చెరలో ఉన్న వారి మధ్య బోధించడానికి. ఇందులో అంటున్నాడు, నరపుత్రుడా. అంతో తేలిగ్గా అవుతుందా? ఏం చేయాలి తెలుసా? ఇదిగో నీకు కనబడేదాన్ని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలుకు పోయి వారికి ప్రకటన. ఎప్పుడు ప్రకటన చేయాలి? భక్షించక ముందా? ఏమనుకుంటున్నారు మరి దేవుని వాక్యం చదవటం అంటే? భక్షించిన తర్వాత, ఈ వాక్యం తెలుసుకున్న తర్వాత, దేవారాత్రాలు ధ్యానించిన తర్వాత. కానీ నేటి దినాన్ని విచిత్రం ఏంటో తెలుసా? భక్షించకుండానే వాక్యం చెప్పద్దు. ఈరోజు అతి తేలికైన పని ఏంటంటే, పొట్టి చెక్క కథ చెప్పి దానికి ముందు ఒక పాట, వెనక ఒక పిట్ట కథ చెప్తే నేను స్పీకర్ని అయిపోతా. ప్రమాదం. బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంది. ఈరోజు ప్రపంచంలో అతి తేలికైన పని ఏంటంటే ఇదే. ఎందుకు క్రైస్తవత్వం నవ్వుల పాలవుతుంది? ఎందుకు క్రైస్తవత్వం వేధింపులకు గురవుతుందంటే వీళ్ళ వల్లే. అబద్ధాలు చెప్పి, మోసం చేసి, కట్టుకథలు చెప్పి విశ్వాసమును తొలగించే పనికి మాలిన బోధకులను ఇందులో ఉంది. 34 అధ్యాయులు మీరు అదే చదువుతారు ఇక్కడ. ఇప్పుడు నేను అది ఇక్కడ తీసుకెళ్తాను. దేవుడు పంపలేదు వాళ్ళని, దేవుడు పంపింది యెహెజ్కేలుని. యెహెజ్కేలుని పంపడానికి ఊరికే చెప్పలా. యెహెజ్కేలుకి ఎన్నో విషయాలు చెప్పాడు. గ్రంథాన్ని భక్షించు, ఆ తర్వాత వెళ్ళు, అప్పుడు నీకు జ్ఞానం వస్తుంది. గ్రంథం భక్షించాలి అంటే ఏంటి అర్థం? మొత్తం తెలియాలి. భక్షిస్తేగా తెలుస్తుంది అని అంతటి తవలేదు. చూడండి ఏం చెప్తున్నాడంటే, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించాను. అబ్బా, ఎవరు తినిపించాలి చెప్పండి? ఎవరు తినిపించాలి? దేవుడే తినిపించాలి. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ వద్దన్న, ఇటు తిరగరా, వద్దన్న కలిపి చిన్నప్పుడు మీకు తినిపించలేదా? ఎందుకు తినిపించింది? నీకు ఎలా తినాలో తెలియదు కాబట్టి. నీ ముందు ప్లేట్లు అన్నం వేస్తే నువ్వు 2 చేతులతో ఇష్టానుసారంగా దాన్ని ఒత్తి తవతల పడేస్తావు కాబట్టి నువ్వు ఎలా తినాలో అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, దగ్గరుండి పెట్టారు. సేమ్
తినిపించాను. ఎంత బాగుందని మాట, తినిపించాను. రోజు మీరు అడగాలి, ప్రభువా నాకు తినిపించు ప్రభువా, ఇది నాకు రాదు నాయన, నువ్వు చెప్తేనే, నువ్వు నేర్పిస్తేనే నాకు తినిపించు ప్రభువా. చేశారా ప్రార్థన? అమ్మ వింటున్నారా? రాత్రి ఏమని నిద్రపోయారు మీరు? ప్రభువా ఉదయాన్నే లే ప్రభువా. ఉదయాన్నే ఏం చేయటానికి? ఆదివారం, పైగా ఈరోజు ఏ రోజు? ఆదివారం. ఉదయాన్నే లేచి నేను దేవుని సన్నిధికి వెళ్తాను ప్రభువా, నీ దగ్గరికి రాబోతున్నా, అయ్యా అక్కడ వాక్యం నాకు తినిపించు ప్రభువా. ఎవరైనా చేశారు ఈ ప్రార్థన? చేయరు. రాత్రే ఎక్కడ మాంసం బాగుంటుంది, ఎక్కడ చేపలు దొరుకుతాయి, ఏ మార్కెట్కి పోవాలి, ఎవరు చేస్తారు, ఎవరైనా మన ఇంటికి వస్తారా, మనం పోదామా? అయిపోయింది ఆ రోజులు. ముగింపు, ఆ రోజులు ముగింపు. దేవుని వాక్యం భక్షించుట. యెహెజ్కేలు ఎందుకు అంత యవ్వన కాలంలో, భార్య లేదు, పర్వాలేదు నిలబడు, ఒంటరిగా నిలబడ్డాడు. 30 సంవత్సరాలు వచ్చినాయి, గ్రంథాన్ని భక్షించాడు. అద్భుతం ఏంటో తెలుసా? నేను నోరు తెరవగా ఒక చెయ్యి వచ్చి, వింటున్నారు, ఆ గ్రంథమును ఏం చేశాను? నాకు తినిపించి, చూడండి, నరపుత్రుడా నేను ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుము. అబ్బా ఎంత బాగుంది మాట. నేనిచ్చు ఈ గ్రంథముతో ఏమి నింపుకో. కానీ మనం ఆ గ్రంథముతో కాకుండా లోకంలో ఉండే చెత్త చెదారం తినచ్చా తినకూడదు. నాకు క్వశ్చన్ గుర్తొస్తుంది. పాపం ఒక ఆయనండి, పాపం వయసు 52 సంవత్సరాలే, ఎముక ఉంటుందే, ఎముక లోన్ ఉంటుంది కదా, ఒకటి అస్థి మధ్య బోన్ మేర ఉంటుంది కదా, తెలుగులో ఏముంటుంది దాన్ని? అసలు చూడండి, నాలెడ్జ్ ఒక్క రెఫరెన్స్ రాదు. రెఫరెన్స్ మూలుగా అంటే ఏందో, ఆ బోన్ మేర ఉంటుంది కదా, దాన్ని ఆయన పీల్చేటప్పుడు ఆ ఎముక గొంతులో పడి చచ్చిపోయాడండి. ఆయన గొంతుకు అడ్డం పడిపోయాడు. నేనే శవాన్ని చూశాను, నేను ఆయన్ని తీసే సమయం కూడా లేదు. మీరు ఎప్పుడైనా విన్నారా? అది పీల్చేటప్పుడు గొంతుకు అడ్డం పడుతుంది, అది తెలుసా మీకు? ఇప్పుడు పీల్చండి, మీరు చేయండి, ఆ పని చేయండి. ఇప్పుడు నాకైతే భలే బాధ వేసిందని ఆయన చూసి. చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు, వాళ్ళు వాళ్ళ నాన్న మీద పడి ఏడుస్తుంటే నాకు భలే దుఃఖం వచ్చింది. చిన్నపిల్లలు మరణం ఎటు వస్తుందో తెలియదు. అందుకు చెప్తున్నాను, ఆయన తిన్నాడని కాదు నేను చెప్తున్నాను. ఒక్కోసారి మనం తినేటి వాళ్ళు కూడా మరణం వస్తుంది, కానీ దీన్ని తింటే మాత్రం చావరు మీరు. నేనిచ్చు ఈ గ్రంథమును ఏం చెయ్యి? ఆహారంగా. దాంతో నీ కడుపు, ఇప్పుడు చెప్పండి, మీ కడుపు వాక్యంతో నిండిందా? దీంతో నిండింది. నేనేమంటాను తెలుసా? దీంతో కానీ నింపుకుంటే మీ జీవితాలకు ఎదురు లేదు. దేవుని వాక్యంతో నింపుకుంటే మీ కలవరం లేదు. దేవుని వాక్యంతో నింపుకుంటే జీవితం అస్తవ్యస్తం కాదు. దేవుని వాక్యంతో నింపుకుంటే మీ జీవితంలో ఎన్నడూ నిరాశపడరు. దేవుని వాక్యంతో నింపుకుంటే నువ్వు ఇతరులకు పెట్టే స్థితిలో నువ్వు తీసుకొని వెళ్తావు. దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవుని వాక్యంలో ఉన్న ప్రభావం, దేవుని వాక్యంలో ఉన్న మహిమ నీలోకి రాగా నువ్వు మహిమ పూరితమైన జీవితం జీవిస్తావు. అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. ఇదే దేవుడు చెప్తున్నాడు. ఈ గ్రంథాన్ని ఆహారంగా తీసుకో. అందరూ చెప్పండి, ఈ గ్రంథాన్ని. ఇప్పుడు ఆ ప్రశ్న, రోజు ఎంత ఆహారం తీసుకుంటున్నారు మీరు? తీసుకుంటున్నారా? తీసుకోవాలమ్మా. ఇక నుంచి ఈ చివరి రోజుల్లో. అక్కడ ఇంకొక మాట చూడండి, ఏముందంటే, ఆ గ్రంథాన్ని అది తినగా దాన్ని భక్షించి తిని అన్నాడు, అది నా నోటికి తేనె వలె. చాలామందికి అర్థం కావట్లేదు అంటారు. అర్థమవుతుంది, నువ్వు ఆ పని చేయాలి. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వింటున్నారా? యెహెజ్కేలుతో దేవుడు అన్నాడు, 30 సంవత్సరాలండి, నరపుత్రుడా ఈ గ్రంథాన్ని భుజించి అన్నాడు. 24వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, ఒక్క దెబ్బతో నీ భార్య నీ యొద్ద నుండి తీసివేస్తున్నాను అన్నాడు. నీకు ఇష్టమైంది నీ కనులకు ఇంపైంది. ఎందుకంటే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ జూడ్, యోధా. అవును, వారు ఏదైతే పోగొట్టుకున్నారో, అవును, ఒకానప్పుడు దేవుని సన్నిధి ఉంది, వారితో దేవుని మందిరం ఉంది, ఆరాధన ఉంది, అర్పణలున్నాయి, బలులున్నాయి. ఇప్పుడు అది లేదు. శత్రు దేశంలో ఉన్నారు.
ఈ గ్రంథం ఎందుకు మీకు అర్థం కాదంటే, ఈ గ్రంథంలో దర్శనాలు, ఈ గ్రంథంలో ప్రత్యేకంగా ఉపమానాలు, ఈ గ్రంథంలో ప్రవచనాలు ఉంటాయి. అందుకే మనకు అంతగా వంట పట్టదు ఇది. కానీ అదే పనిగా చదవడం ద్వారా ఈ గ్రంథం మీకేం తెలియజేస్తుందంటే, పశ్చాత్తాపాన్ని గురించి చెప్తుంది. ఇప్పటిదాకా చేశారు, దేవుని మాట వెనక ఎంత దూరం వచ్చారు. దేవుడు మీకు ముందు ఇశ్రాయేలుని చెరలోకి పంపినా వారిని చూసన్నా బుద్ధి తెచ్చుకోవాలా. వారు చెరలోకి వెళ్ళిన తర్వాత దేవుడు దాదాపుగా 120 సంవత్సరాలు మీకు సమయం ఇచ్చినా మీరు మారలేదు. అందుకే మీరు చెరలోకి వచ్చారు. అయితే పర్వాలేదు, ఇప్పుడైనా మారండి, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పుడైనా దేవుని వైపు తిరగండి. 70 సంవత్సరాల తర్వాత దేవుడు మిమ్మల్ని ఎక్కడో తీసుకొని వెళ్తాడు. అవును, అందుకే దేవుడు వాళ్ళకు ఒక శ్రేష్టమైన సందేశాన్ని ఇస్తున్నాడు. 36వ అధ్యాయంలో ఏజ్గేల్ వాళ్ళతో ఏం చెప్పాడు చూడండి. 36వ అధ్యాయం 26వ వచనం. ఇకనైనా మీరు మారితే, చూడండి ఏమంటున్నాడంటే, మీ అపవిత్రతలు 25 చూడండి ఏం చెప్పాడు. 24 కూడా చదివితే మీకు మంచిదేమో, 23 కూడా వెళ్దాం రండి. 23 నుంచి రండి. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారు ఎదుట మీ యందు నన్ను నేను పరిశుద్ధునిగా, నేను ప్రభువుగా యెహోవానని వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని, ఏంటి, అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి, వింటున్నారా, ఆయా దేశాల నుంచి సమకూర్చి మీ దేశములోనికి మిమ్మల్ని రప్పించదును. ఏజ్గేల్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడే ఉండరు మీరు, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, ఆయా దేశాల నుండి మిమ్మల్ని సమకూరుస్తాను, మీరు తిరిగి మీ దేశానికి వెళ్తారు అని సమకూర్చి మీ దేశములో మిమ్మల్ని రప్పించదును. ఇక్కడ ప్రాముఖ్యమైన వచన భాగం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లుగా నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును, మీ విగ్రహములు మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయుదును. 26 అండర్లైన్. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొని వారిగాను మిమ్మును, అండర్లైన్ చేయండి. ఇది ఎవరి ద్వారా పలుకుతున్నాడు? ఏజ్గేల్ ద్వారా. వింటున్నారా? 3 మాటలు రాసుకోండి. ఏజ్గేల్ అనగా రాసేసేయండి ఒక మాట. యెహోవా చేత బలపరచబడినవాడు. యెహోవా చేత బలపరచబడినవాడు అంటే ఎవరి చేత బలపరచబడ్డాడు? యెహోవా చేత బలపరచబడుట. యెహోవా చేత బలపరచబడినవాడు. వింటున్నారా? యెహోవా చేత బలపరచబడినవాడు. ఇందులో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 48 అధ్యాయాలు ఉన్నాయి. 48 అధ్యాయాలు ఇందులో మీకు కనిపిస్తాయి. వింటున్నారా? 3 మాటలు రాసుకోండి. నెంబర్ 1, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 48 అధ్యాయాలు ఉన్నాయి. 1, యెరూషలేము పతనము. యెరూషలేము పతనమును గురించి 1 నుంచి 24 వచనాలు. యెరూషలేము పతనాన్ని గురించి, వారు ఎందుకు పతనం అయ్యారంటే దేవుని మాట వినకపోవడం ద్వారా. 2, 1 నుంచి 24 అధ్యాయాలు. 2, అన్యదేశముల దోషము, అన్యదేశాల దోషము, వాటిపై తీర్పులు. మరి ఏ దేశానికైనా తీర్పు తీరుస్తాడు ఆయన. అన్యదేశాల అంటే ఇశ్రాయేల్ దేశం అంటే యోధా దేశం కాని దేశాలు ఏ దేశాలు అంటారు? అన్య దేశాలు అంటారు. అన్య దేశముల దోషములు, తీర్పులు. అందులోనే ప్రాముఖ్యమైన వచన భాగాలు. ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తు. ఈరోజు ఒక్క విషయం చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇశ్రాయేలుల యొక్క భవిష్యత్తు. 25 నుంచి 39 అధ్యాయాలు. 25 నుంచి 39 అధ్యాయాలు. ఇక చివరిది దేవాలయం పునర్నిర్మాణం, 3వ మందిరం అంటారనమాట. అంటే 1000 ఏళ్ల పాలనలో, అవును, కట్టబడే మందిరాన్ని గురించి ఉంది. మర్చిపోకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వస్తాడు. ఆయన ఒలీవుల కొండ మీద అడుగు పెడతాడు. ఇశ్రాయేలు మీద పశ్చాత్తాపాపను కుమ్మరిస్తాడు. ఇశ్రాయేలు ఆయన వైపు తిరుగుతారు. ఆయన ప్రపంచాధినేతగా పరిపాలన చేస్తాడు రాజదండమును పట్టుకొని. ఆ సమయంలో కట్టబడుతున్న మందిరం 1000 ఏళ్ల పరిపాలనలో మందిరం అన్నమాట.
మందిరం యొక్క పునర్నిర్మాణం 40 నుంచి 48 అధ్యాయాలు. రిబిల్డ్ ద టెంపుల్. వింటున్నారా? ఈరోజు మీరు అలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వింటున్నారా? ఇందులో ప్రత్యేకంగా మీరు యెహెజ్కేలు గ్రంథం 37 అధ్యాయానికి రండి. 37, 38, 39. 37లో ఈరోజు నేను కొన్ని మాటలు చెప్తాను. 37లో కొంచెం టైం, ఈరోజు 8 దాకా చెప్తాను, అయిపోవాలి ఇది. వింటారా? వెళ్తారా? వినండి. 37వ అధ్యాయానికి వస్తాం మనం. రండి. 37వ అధ్యాయంలో మీకు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఇవి. 37వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్తున్నాడంటే యెహెజ్కేలు ద్వారా, చెదిరిపోయిన యూదుల్ని నేను తిరిగి సమకూరుస్తాను అని చెప్పాడు. వింటున్నారా? 37వ అధ్యాయంలో ప్రపంచంలో ఉన్న యూదులందరినీ తిరిగి సమకూర్చి ఒక దేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ఏర్పాటు చేసిన దేశం ఇజ్రాయెల్ దేశం. ఎండిపోయిన ఎముకల యొక్క ప్రవచనం, ఎండిపోయిన ఎముకల యొక్క దర్శనం, ఎండిపోయిన ఎముకల లోయలోకి యెహెజ్కేలును దేవుడు తీసుకెళ్ళి, యెహెజ్కేలు ద్వారా దేవుడు చెప్పింది ఏంటంటే, తిరిగి ఇశ్రాయేలీని నేను సమకూరుస్తాను, వారిని దేశంలోకి సమకూరుస్తాను. వారిని ఏం చేస్తాడో రాయబడ్డది 37వ అధ్యాయంలో. 38, 39 అధ్యాయాలలో ఏముందో తెలుసా? ఇశ్రాయేల్ దేశం యుద్ధాలు, అంత్య యుద్ధాల గురించి రాయబడ్డది. గోగు మాగోగు యుద్ధాలు అని చదువుతావు. అనగా గోగు మాగోగు యుద్ధంలో రష్యా యొక్క నాయకత్వంలో చాలా దేశాలు ఇశ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా, చాలా దేశాలు రష్యా దేశానికి మద్దతు ఇచ్చి రష్యా యొక్క నాయకత్వం కింద ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేస్తాయి. ఫైనల్ బ్యాటిల్ అది, చివరి యుద్ధం. గోగు మాగోగు యుద్ధం యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలలో రాయబడిన యుద్ధం అన్నమాట. చివరి యుద్ధం గురించి రాయబడి, ఇంకా జరగలేదు, అది జరగబోతుంది. అది వింటున్నారా? 37వ అధ్యాయంలో ఇశ్రాయేల్ దేశం ఏర్పడడాన్ని గురించి రాయబడ్డది. 38, 39 అధ్యాయాలలో చివరి యుద్ధం, గోగు మాగోగు యుద్ధం. అనగా రష్యా యొక్క నాయకత్వంలో చాలామంది దేశాలు, మీకు బెస్ట్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దేశానికి శత్రువే కదా, రష్యాతో కలుస్తుంది. చైనా రష్యాతో కలుస్తుంది. ఎందుకు చైనా రష్యాతో కలుస్తుంది అంటే, చైనాకి అమెరికాకి శత్రుత్వం ఉంది, చైనాకి రష్యాకి శత్రుత్వం ఉంది. ఆ అమెరికాకి చైనాకి, అమెరికాకి చైనాకి రష్యాకి శత్రువు ఎవరు? ఈ రెండు కలుస్తాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు, ఇశ్రాయేల్ దేశానికి అమెరికా దేశం ఎప్పుడు మద్దతు. కాబట్టి ఇంతటి తప్పదు, ఆ దేశానికి మద్దతు ఇచ్చే దేశాలు పెరుగుతాయి చివరి దినాల్లో. గోగు మాగోగు యుద్ధాల్లో ఒక జాబితా ఉంది. అందులో మీకు కలిసేది ఇండోనేషియా కలుస్తుంది. అందులో ఇంకా విచిత్రుడు తెలుసా? సో కాల్డ్ ఇండియా. మీరు ఏమనుకుంటున్నారు? మన దేశం ఎటు కలుస్తుంది అనుకుంటున్నారు? ఇజ్రాయెల్ దేశం మద్దతు ఇస్తుంది అనుకుంటున్నారా? నో. ఆ రోజు ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా మారుతుంది దేశం. ఎక్కువ మేలు పొందాం మనం ఎవరి వల్ల, కానీ మనం ఏమి మద్దతు ఇవ్వం దానికి. అదే దుఃఖకరం. చివరికి అమెరికా ఉంటుంది, నిలబడుతుంది అమెరికా, బ్రిటన్ నిలబడుతుంది. చివరి దినంలో వదిలేస్తాయి అండి, ఇజ్రాయెల్ని వదిలేస్తాయి. ఒక్కటే. ఎందుకు ఒక్కటే ఉంటుంది? ఇప్పుడు టర్కీ కావచ్చు, ఇండోనేషియా కావచ్చు. ఇప్పుడు ఇజ్రాయేలీలో జాగ్రత్త వినండి, ఇరాన్లో ఎక్కువ మంది షియా తెగలకు చెందిన ముస్లిమ్స్ అన్నమాట. షియా, సున్నీ. ఈ మిడిల్ ఈస్ట్లో ఎక్కువ మంది సున్నీలు ఉంటారు. ప్రత్యేకంగా సున్నీలు ప్రాబల్యం కలిగిన ప్రాంతం సౌదీ అరేబియా. మిడిల్ ఈస్ట్లో సౌదీ అరేబియా సూపర్ పవర్గా మారాల్సిన పరిస్థితుల్లో 1979లో ఇరాన్ రాజ్యం పరిపాలన కూలిపోయిన తర్వాత ఖొమైనీ ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అంటే అప్పటి వరకు ఉన్న రాజ్యాంగాన్ని తీసిపెట్టి మతాన్ని బట్టి పరిపాలన కావాలి అని మొట్టమొదట వచ్చిన రెవల్యూషన్ ఈ ప్రపంచంలో 1979 తీసుకొచ్చిన రెవల్యూషన్ అది. నాటి నుండి ఖొమైనీ ఏం చేశాడంటే, మిడిల్ ఈస్ట్లో అంటే మధ్యప్రాచ్యంలో మనమే ప్రబల శక్తిగా ఉండాలి. వీరు షియా డామినేటెడ్ అనమాట. షియా వాళ్ళు రావడం సున్నీ వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే సౌదీ అరేబియా వీళ్ళని తీవ్రంగా ఎదుర్కొంది. అందుకే ఈ సౌదీ అరేబియాను కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఒకానప్పుడు ఈ ఖొమైనీ. వింటున్నారా?
కాబట్టి ఇవన్నీ రేపు ఈ దేశాలన్నీ కూడా మీకు ఆశ్చర్యం అవుద్ది. ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పటికి కొన్ని దేశాలు ఇజ్రాయెల్ దేశానికి ఫ్రెండ్స్గా మారినాయి. అందులో సౌదీ అరేబియా, అందులో దుబాయ్, మస్కట్, అబుదాబి మించి మీరు తెలుసుకోవాల్సింది కీలకమైన కొన్ని దేశాలు ఇవన్నీ కూడా జోర్డన్, ఈజిప్ట్ రేపటి దినాన ఇజ్రాయెల్కి వ్యతిరేకం, ఇంక్లూడింగ్ మన భారతదేశం కూడా. అమెరికా సేనలన్నీ ఇజ్రాయెల్ దేశం పక్షాన్ని నిలబడతాయి, చివరి దినంలో వదిలేస్తాయి. ఇజ్రాయెల్ దేశం ఒంటరిగా నిలబడిద్ది. ప్రపంచమంతా ఒక దిక్కున, ఇజ్రాయెల్ దేశం ఒక దిక్కున. ఆ టైంలో ఏమవుతుందో తెలుసా? ప్రభు వస్తాడు. ఇంకా ఓడిపోతుంది అనుకుంటున్న సమయం, ఇజ్రాయెల్ దేశం ఓడిపోదు అనిపిస్తున్న సమయంలో ఆయన వస్తాడు. పెద్ద భూకంపం కలిగిద్ది. ఆ భూకంపంలో ఆ సేనలన్నీ నాశనం అవుతాయి. ఇశ్రాయేలు గెలుస్తాడు. ఇది జరగబోతుంది. ఈ యుద్ధమే యెహెజ్కేలు గ్రంథం 38, 39 గోగు మాగోగు యుద్ధాలు ఇంకా జరుగుతాయి. ఈరోజు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యెహెజ్కేలుకి దేవుడు ఇజ్రాయెల్ దేశం యొక్క భవిష్యత్తును చూపించాడు. ఏం కాబోతుంది ఇజ్రాయెల్ అని. 1948 సంవత్సరంలో జరిగే సంగతి. 1000 సంవత్సరాలకు ముందు యెహెజ్కేలును చూశాడు. ఆ యెహెజ్కేలుని దేవుడు ఏం చేశాడంటే, యెహోవా చేత బలపరచబడిన వ్యక్తిని ఆత్మ చేత ఎక్కడో తీసుకొని వెళ్ళిపోయాడంటే ఒక లోయలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ లోయ నిండా ఎముకలే, అన్ని ఎముకలేనండి, అన్ని ఎముకలే. ఆ ఎముకలు ఎట్టున్నాయి తెలుసా? మీకు కొన్ని పదాలు నేర్పిస్తాను, గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అవి. ఆ ఎముకలు ఎట్టున్నాయంటే విడిపడిపోయి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి, జీవం లేకుండా ఉన్నాయి, దుమ్ము కొట్టుకొని ఉన్నపోయాయి. ఎముకల యొక్క పరిస్థితి అది. ఆ లోయ నిండా ఎముకలే. చేపట్టుకొని ఆ లోయలో తీసుకొని వెళ్తే ఎటు చూసిన ఎముకలే, ఎటు చూసిన ఎముకలే. దేవుడు అంటున్నాడు, యెహెజ్కేల్ ఏంటివి ఎముకలు? ఈ ఎముకలు బ్రతుకుతాయా అన్నాడు. ఇది స్టోరీ. ఎముకలు బ్రతుకుతాయా? ఎముకలు బ్రతకడం ఏంటి? ఆ ఎముకలే ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు, బలము లేని వారిగా మారిపోయారు, ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు, జీవములనే స్థితికి వెళ్ళిపోయారు. దేహంలో ఎముకలు కలిసి ఉండాలి. మన దేహంలో 200 ఎముకలు ఉంటాయి, కానీ ఆ లోయలో ఎముకలన్నీ చిందరవందరగా ఉండిపోయాను. ఆ లోయలో జరిగిన సంగతి దేవుడు యెహెజ్కేలుకి ఏం చూపించాడంటే, ఈ ఎముకలు ఇశ్రాయేలును చూపిస్తున్నాయి. ఏ రీతిగా ఎముకలు ఎండిపోయాయో, ఏ రీతిగా ఎముకల్లో జీవం లేకుండా ఉందో, ఏ రీతిగా ఎముకలు ఈ లోయ నిండా జీవం లేకుండా పడిపోయి ఉన్నాయో, ఇశ్రాయేలీలయ్యా వీరు, ఇది ఏం జరుగుతుందో చూడని యెహెజ్కేలు కళ్ళకు ఒక విషయాన్ని చూపించాడు. ఇది 37వ అధ్యాయం. ఈ 37వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును యెహెజ్కేలుకు చూపించాడు. అనగా ప్రపంచంలో చెదిరిపోయిన యూదులు, ప్రపంచంలో దిక్కు లేకుండా బాధించబడి, హింసించబడి, తోలనాడబడి, అవమానపడబడి, చంపబడి, దోచుకొనబడి, నశింప చేయాలని ఇశ్రాయేల్ని ప్రపంచ దేశాల్లో హింసించిన దేశం అక్కడ కూడా లేదు, ఎక్సెప్ట్ భారతదేశం తప్ప. మీకు విషయం తెలుసా? మై మదర్ కంట్రీ భారతదేశం, వాళ్ళు ఏమంటారు తెలుసా? మా మొట్టమొదటి మా మాతృదేశం ఇజ్రాయెల్ దేశం అయితే, 2 మాకు మాతృదేశం ఏంటి? ఇండియా, భారతదేశం. అంత ఇష్టం అండి. మీరు అక్కడికి వెళ్ళి పాలస్తీనా దేశం, ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళి మీరు, నేను ఇండియా నుంచి వచ్చాను, నాకు ఏదన్నా మీకు ఇవ్వండి అంటే ఉచితంగా చాలిస్తారు, తెచ్చుకోవచ్చు. మీరు వింటున్నారా? మీరంటే ఇష్టం వాళ్ళకి. ఈ లోయలో ఏం జరిగిందో క్లుప్తంగా చాలా స్పీడ్గా చెప్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓడింగ్ రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. 37కి వచ్చేయండి. 37 నేను ఒక వచ్చిన చదువుతాను, మీరు ఒక వచ్చిన చదవాలి. 14 వచ్చిన వాళ్ళు చాలు. నేను ఒక వచ్చిన చదువుతాను, మీరు ఒక వచ్చిన చదవాలి. అంటే ఇప్పుడు వాక్యంలోకి ఇప్పుడు వచ్చాం మనం. టైం ఎంతండి? 7. మీరు సగం దూరం ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళు కదా. మరి మనం మొదలు పెట్టాం కదా. 37 చూద్దాం. భవిష్యత్తు కదా. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఎవరి హస్తం?
నేను ఆత్మవశుండై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. దేంతో నిండి ఉన్నాయి? ఎముకలతో. జాగ్రత్త వినండి. వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల లోయలో తీసుకెళ్ళిపోయాడు. చూడండి, ఆ లోయకి దింపాడు. ఆ లోయ చూడండి ఎట్లా ఉందంటే, అంత ఎముకల లోయ. ఏ లోయ? వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. 2 చదవండి. ఏంటంట? ఎముకలు అనేకములు. అమ్మా, ఎముకలు తెలుసు కదా మీకు. ఏముంది అందులో? ఎముకలు అంటే ఎట్లా వస్తాయి? బోన్ స్పెషలిస్టులు కాదా మీరు? ఎముకలమ్మా. ఎముక ఎప్పుడు బయటపడుతుంది? దానికి అంటి ఉన్న కండరాలు పోవాలి, ఆ కండరాల మధ్య ఉన్న నరాలు ఊడిపోవాలి, ఆ ఎముకకి ఆ కండరాలకి సరఫరా చేసే రక్తనాళాలు పూర్తిగా పోతేనే మిగిలేది ఏంటది? ఎముక. దాన్ని కూడా వదలరు మీరు. దేన్ని వదిలే పనే లేదు ఈ జీవితంలో. దేన్ని వదలం మనం? ఎముకలు. అక్కడికి వినండి, అక్కడ కేవలము, అండర్లైన్, కేవలం ఎండిపోయాను. ఆయన నరపుత్రుడా, చూడండి, ప్రతి సందర్భంలో ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ప్రశ్న ఎవరెవరిని అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని? వెరీ గుడ్. నరపుత్రుడా, దేవునికి ఇష్టమైన పదం. ఎజ్కేల్, ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే నేనంటిని. ప్రభువా అది నీకే తెలుసు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నిజంగా ఎజ్కేల్ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ప్రభువా అది నీకే తెలుసు. మనమైతే ప్రయోగాలు, అన్ని ప్రయోగాలే కదా. దేవుడు అడిగిన దానికి తెలిసినా తెలియపోయినా నోటికి ఏదో అది చెబుతాం మనం. కానీ ఎజ్కేల్ చూడండి, నరపుత్రుడా ఎముకలు బ్రతకగలవా అంటే ఎంత బాగా మాట్లాడాడు. ప్రభువా నీకే తెలుసు, నాకేం తెలుసు. ఎలా తెలిసింది? గ్రంథాన్ని భక్షించాడు. ఏం మాట్లాడో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా ప్రవర్తించాలో తెలుసు. గ్రంథాన్ని భక్షించకపోతే నీకు నాకేం తెలియదు. దివారాత్రాలు గ్రంథాన్ని ఏం చేయాలి? మీరు అదే పనిలో ఉండాలి. ఎంతవరకు భక్షించారో మీ గ్రంథమే తెలుస్తుంది. కానీ చాలామంది గ్రంథంలో కొత్తగా ఉండే ఇంకా మీరు దాన్ని భక్షించడం, మీ గ్రంథం నలిగిపోవాలి, అరిగిపోవాలి, కరిగిపోవాలి, పేజీలు ఓడాలి. మీరు చదవక పేజీలు ఓడటం కదా, అతుక్కుపోయి చదవకుండా. అక్కడ చూడండి రాయబడ్డది, నీకే తెలియను. 4వ వచనం చదవండి. వింటున్నారా? ప్రవచనం ఎత్తు అని చెప్పాడు. ఎండిపోయిన ఎముకలతో చెప్పు. ఏంటంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. 5 చదవండి. ఈ పదాలు గమనించారా? మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు బ్రతుకున్నట్లు పదాలు గుర్తుపెట్టుకోవాలి. మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. 6వ వచనం, చర్మము కప్పి, చూడండి తర్వాత, మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని, అండర్లైన్, యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. యెహోవానై ఉన్నానని. 7వ వచనం చదవండి. మంచి పదాన్ని ఒకటి చూశారు మీరు ఇక్కడ 7వ వచనంలో గమనించండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం. అది అండర్లైన్ చేయండి. దేవుని పని జరగాలంటే, ఎండిపోయిన ఎముకలు బ్రతకాలంటే నా సొంత మాటలు పలికితే పని అవ్వదు. దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ. అమ్మా, మీ జీవితంలో కూడా దేవుడు మీకు ఏది చెప్తాడో అది చేయాలి. మీకు ఏ ఆజ్ఞ ఇస్తాడు అదే చెప్పాలి. నేను నిలబడి నాకు జ్ఞానం ఉందని, తెలివి ఉందని, నాకు అంతా తెలుసని నేను చెప్పడం మొదలు పెడితే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. వింటున్నారా? అక్కడ ఏముంది చూడండి. ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయాను. నేను చూచుచుండగా నరములు మాంసం వాటి మీద వచ్చెను, వాటిపైన చర్మం కప్పెను. అయితే నేను వాటిలో జీవాత్మను ఎంత మాత్రము లేకపోయాను. చదవండి. అప్పుడు
ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మళ్ళీ నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అండర్లైన్, సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యం. నిజంగా ఆ పదాలు చూడండి. మృతులైన వారు ఏమయ్యారు? ఎండిపోయిన ఎముకలు ఏవని? సజీవులై లేచి. తర్వాత లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. 11 చదవండి. అర్థమైంది? ఇప్పుడు ఆ ఎముకలు ఎవరు చూపిస్తున్నాయి? వాళ్ళు 3 విషయాలు అనుకున్నారు. ఏంటి? ప్రపంచంలో చెదిరిపోయిన ఇశ్రాయేలు 3 విషయాలు. మన ఎముకలు ఎండిపోయాను, నెంబర్ 1. మన ఆశ విఫలమైన, నెంబర్ 2. మనము నాశనం అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ఎండిపోయిన స్థితిలో, ఎండిపోయిన ఎముకల స్థితిలో, పాడైన స్థితిలో, జీవము లేని స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, ఆశ నిరాశ అయిన స్థితిలో మీరు ఎప్పుడైనా ఈ పదాలు అనుకున్నారా? అయ్యయ్యో మన ఎముకలు ఎండిపోయాను, అయ్యో మన ఆశ విఫలమాయను, అయ్యో మనము నాశనం అవుతుంది. ఇది ఇశ్రాయేలీయుల యొక్క ఘోష. క్రీస్తు శకం 70వ సంవత్సరం నుండి 1948 వరకు ప్రపంచంలో చెదిరి ఉన్న యూదుల యొక్క ఆర్తనాదం, ప్రపంచంలో చెదిరి ఉన్న యూదుల యొక్క కన్నీరు, ప్రపంచంలో చెదిరి ఉన్న యూదుల యొక్క విలాపం. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ ఒక పక్క నాజీ నియంతగా 60 లక్షల మంది యూదుల్ని చంపుతూ ఉంటే, యూదుల జాతి ఈ ప్రపంచానికి వినాశనం, అది ఫైనల్ సొల్యూషన్. ఈ ప్రపంచానికి యూదులను తీసివేయడమే సరైన పరిష్కారం అని ఒక పక్క యూదులు నాశనం కాబడుతుంటే, ఒక పక్క రష్యాలో జోసెఫ్ స్టాలిన్ యూదులు నాశనం చేస్తుంటే, స్పెయిన్లో కావచ్చు, యూరోప్లో కావచ్చు, అంతకంతకు యూదులు నాశనం కాబడుతుంటే యూదులు వేసిన కేక ఇది, అయ్యో మన ఆశ విఫలమాయను. తర్వాత మన ఎండిపోతిమి, మనకిక ఏ ఆశ? అంటే జరిగింది. మీకు ఒక విషయం తెలుసా? మనం ఆస్ట్రియా రాజకుమారుడు చంపబడిన బట్టి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది తెలుసా మీకు? పెళ్ళి వాళ్ళ భార్యతో విహారయాత్రకు వస్తే ఒకడు కాల్ చేశాడు. ప్రపంచ యుద్ధాలు మనం చూసే కోణం ఒకటి, కానీ 2 ప్రపంచ యుద్ధాల ద్వారా యెహెజ్కేలు గ్రంథం 37 నెరవేరాలన్నది ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశాన్ని ఎవరు ఆపలేరండి. ఆ ప్రజలు ఇశ్రాయేలును చూపిస్తున్నాయి అనే మాట మనం వింటున్నారా? కాబట్టి ఇక్కడ నరపుత్రుడా ఎముకలు బ్రతకగలవా అనే మాట చెప్తున్నాడు. అవును, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ అధ్యాయంలో మీరు ఏం చేస్తారంటే, నేను ఏం చేస్తాను, ఐ విల్ కాజ్ బ్రీత్, చూడండి, నేను వాళ్ళ మీదకి జీవాత్మనిస్తాను, నేను వాళ్ళని మాంసంతో కప్పుతాను, నరములతో కప్పుతాను, నేను వాళ్ళ మీదకి జీవాత్మను పంపుతాను, వారిని లేవనెత్తుతాను అనే మాట ఎన్నిసార్లు ఉందో మీరు మళ్ళీ చదవండి, మీకు 10 సార్లు కనిపిస్తుంది. నేను వారికి ఏం చేస్తాననే మాట వింటున్నారా? కాబట్టి ఆయన యెహెజ్కేలుని అడుగుతున్నాడు, యెహెజ్కేల్, కెన్ దీస్ బోన్స్ లైవ్? అలైవ్, ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా? గాడ్ హ్యాస్ ద పవర్ టు మేక్ డ్రై బోన్స్ లైవ్. సింప్లీ దే ఆర్ హోప్లెస్. ఆ ఎముకలు ఎలా ఉన్నాయి తెలుసా? హోప్లెస్. దే ఆర్ సింప్లీ ఎక్సెల్ ఇన్ ఫారిన్ ల్యాండ్. ఏమైంది వింటున్నారా? ప్రవక్త అక్కడికి సొంతంగా నడిచి వెళ్ళిపోలేదు. ఎవరు తీసుకెళ్ళారు అక్కడికి? దేవుడే తీసుకెళ్ళాడు. దేవుడే తీసుకొని వెళ్ళాడు. ఆత్మవశుడై దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు. వింటున్నారా? యెహెజ్కేలుకి తన ప్రజలను బట్టి ఎంత భారం ఉందో తెలుసా? అక్కడ ఆ లోయలో ఆ ఎముకల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళు అనుకున్న 3 మాటలు. ప్రపంచంలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు, వారే యూదులు, మన ఆశలు, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతుంది. అది ఒక లోయ. ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు. వినండి, ఆ జాగ్రత్త పదం, ఈ పదాలు అదే వినాలి. అదొక లోయ, అక్కడ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఆ ఎండిపోయిన ఎముకలు ఎలా ఉన్నాయంటే, ఒకదానితో ఒకటి సంబంధము లేక చెదిరిపోయి ఉన్నాయి. అవును, లోయలో ఉన్నాయి అవి. ఇప్పుడు ఎముకలు ఉన్నాయంటే వాటి మీద మాంసం లేదు, నరాలు లేవు, ఏమి లేవు. అందులో ఎముకలలో జీవమే లేదు.
ఆ ఎముకలు ఎవరిని చూపిస్తున్నాయి అంటే చెదిరిపోయిన యూదులు, సంబంధం లేకుండా విడిపోయిన ఎముకలు, జీవం లేకుండా ఉన్న ఎముకలు ఇశ్రాయేలును చూపిస్తున్నాయండి. 3 పదాలు 3 మాటలు చెప్తాను. నెంబర్ 1 రాయండి. ఎముకలు ఎవరిని సూచించుచున్నవి? ప్రపంచంలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలను. 3 పదాలు. నెంబర్ 1 3 ఆర్లే, ట్రిపుల్ ఆర్. ఏ ఆర్ అండి? ట్రిపుల్ ఆర్. ఇది కూడా అది సినిమా ఏదో వచ్చినట్టుంది కదా, ట్రిపుల్ ఆర్. అవి పనికిరావు మనకి, ఇది పనికి వస్తుంది. ఇస్ అ పవర్ఫుల్ ఆర్. నెంబర్ 1 ఎండిపోయిన ఎముకలు హెడ్కి పెట్టండి. ఎవరిని చూపిస్తున్నాయి? తిరిగి బ్రతకగలవా? నెంబర్ 1 ఫస్ట్ ఆర్ రెజరక్షన్. తెలుగులో ఏంటి? పునరుత్థానం, తిరిగి జీవాన్ని పొందుట. ఫస్ట్ ఆర్ రెజరక్షన్. ఎస్గేల్ ఎముకలు తిరిగి బ్రతకగలవా? అవును, బ్రతుకుతాయి. జీవాత్మ రాగా ఆ ఎముకల్లో కదలికొచ్చి శబ్దం వచ్చెను అనే మాట చూస్తున్నాం. నెంబర్ 2 రివైవల్, ఉజ్జీవం వచ్చెను. వాటి మీద జీవాత్మ రాగా వాటిలో కదలిక వచ్చెను. ఏమొచ్చింది చెప్పండి? దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అమ్మా ఏం రావాలి? కదలిక. వాక్యం గుండెల్లో గుచ్చుకుంటున్నప్పుడు కదలిక, వాక్యము ద్వారా కదలిక, వాక్యం ద్వారా గుండెల్లో గుచ్చుకుంటున్నప్పుడు కళ్ళెమ్మడి కన్నీళ్ళు వచ్చి ప్రభువా కదలిక రావాలి. నేను పాపిని ప్రభువా. రెజరక్షన్. రెండోది రివైవల్. థర్డ్ 1 రీయూనియన్. రాయండి అక్కడ చూడండి. ఆ ఎముకల బోన్లో, ఆ ఎముకల లోయలో ఏం జరిగిందంటే, ఎముకలు బ్రతకగలవా ప్రభువా నీకే తెలుసు, అయితే వాటి మీదకి జీవాత్మ వచ్చుచున్నది అని. ఎప్పుడైతే వాటి మీద జీవాత్మను ఉదగా ఎముకలు కదిలినలేవా? అవును, కదిలేను కదలికి వచ్చింది. దట్ ఈజ్ రిజరక్షన్. చచ్చిపోయిన ఎముకల్లోకి ఏమొచ్చింది? మీకు విషయం తెలుసా? మనం కూడా పాపముల అపరాధం చేత చచ్చిపోయాం. జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడివి. యెషయా భక్తుడు చెప్తున్నాడు, వారు బాగుగా బ్రతుకుతున్నట్టు చచ్చిన వాళ్ళని. వాక్యం విన్నప్పుడు, వాక్యం గుండెల్లో గుచ్చుకుంటున్నప్పుడు మీలో ఒక కదలికి వచ్చింది. ప్రభా నేను పాపిని ప్రభా. దట్ ఈస్ రెజరక్షన్. దేవాలయంలోకి దూరముగా నుంచొని ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక గుండె కొట్టుకుంటూ దేవా పాపినైనా నన్ను. దట్ ఈస్ రెజరక్షన్. మృతుడైన లాజరుతో దేవుని వాక్యంలోనికి వెళ్ళగా, లాజరు వెలుపలికి రా. ఒక్క లాజరు దేహంలోకి దేవుని జీవాత్మ వెళ్ళగా చచ్చిన శవంలో రెజరక్షన్ వచ్చింది. ఇశ్రాయేలీయులు ఎండిపోయి ఉండగా వారు అనుకున్నారు, మన ఆశా విఫలమాయను, మనం చచ్చిపోయాం. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో, జాగ్రత్త వినండి, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఏం జరిగిందో మీకు తెలుసు. వెస్పేనియన్ చక్రవర్తి, ఆ తర్వాత వాళ్ళ కుమారుడు టైటస్ ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి యెరూషలేం పట్టణం 90 గోపురాలతో సురక్షితంగా ఉంది ఆ సమయంలో. కానీ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పట్టణాన్ని పట్టుకున్నాడు. 3 నెలలు చుట్టుముట్టాడు. అవును, రాకపోకలు ఆపేశాడు, ఆకలి తలమటించారు, చంపేశాడు, దోచుకున్నాడు, పిల్లలను చంపాడు. ప్రపంచంలో భయంకరమైన దారుణమైన మారణహోమం సృష్టించాడు. క్రీస్తు శకం 70లో టైటస్. రోమా సైన్యం ఆ దేశాన్ని చుట్టుముట్టి, 70వ సంవత్సరం జరిగిన సంగతి ఇది, ఇశ్రాయేలు దేశాన్ని యంత్రాలతో, భయంకరమైన రాళ్లతో కట్టబడిన ప్రాకారాలను కూల్చివేశాం. ఇదొక ఎత్తు అయితే 13,56,000 మంది యూదులను చంపేశాడు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. టైటస్ చంపేసి దేశాన్ని నాశనం చేసి వెళ్తున్నప్పుడు యూదుల రక్తం వీధుల్లో గుర్రము యొక్క గిట్టలను పైకి రక్తములోకి గుర్రం వెళ్తుంటే ఆ రక్తం చిందించబడి టైటస్ యొక్క వస్త్రాలు యూదుల రక్తాలతో తడిచిపోయినాయి. ఇశ్రాయేలు ప్రపంచ దేశాలకు చెదరగొట్టబడ్డారు. అర్థమైందా? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇశ్రాయేలీలు, వింటున్నారా, అంతమంది చంపబడ్డారు. దేవాలయాన్ని తగలబెట్టారు. 9 రోజులు ఆ దేవాలయాన్ని తగలబెట్టినప్పుడు
9 రోజులు దేవాలయం అదే పనిగా తగలబడతా ఉండిపోయింది. 9 రోజులండి దేవాలయం, అవును 9 రోజులు తగలబడింది. ఏం చేశారు తెలుసా? అది తగలబడిన తర్వాత వాళ్ళు వచ్చి, రోమన్లు వచ్చి, సైనికులు వచ్చి మిగిలిన గోడల్ని గడ్డ పులుగుతో పగలగొట్టి ఆ రాళ్ళకి అతికి సొలొమోను అతికి ఉన్న గోడలకి ఏముంది? బంగారాన్ని తొలుచుకోవడానికి రాళ్ళు మొత్తాన్ని తొలిచేశారు. సొలొమోను ఆలయం కట్టాడు, ఆ తర్వాత జెరుబ్బాబెలు కట్టాడు. జెరుబ్బాబెలు కట్టిన ఆలయాన్ని హేరోదు మోడిఫై చేశాడు. ఎన్ని సంవత్సరాలు బట్టి? 46 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభు ఆ దేవాలయం గుండా ఒక దినాన పక్క గుండా వెళ్తుంటే శిష్యులు అన్నారు, ప్రభా మందిరం చూసే ఎట్టుందో, సూపర్, మందిరం అద్భుతంగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఈ మందిరం ఉండదు, రాయి మీద రాయ దాని మీద ఉండకుండా ఒక దినం ఏమవుతుంది? అది నెరవేరింది టైటస్ కాలంలో. వింటున్నారా? ఆ తర్వాత 70వ సంవత్సరం తర్వాత, సరిగ్గా 65 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపుగా 135 సంవత్సరాలు క్రీస్తు శకం, రోమా ప్రభుత్వం విరోధంగా మిగిలిన వాళ్ళు తిరుగుబాటు చేశారు. హెన్రీ కైసర్ అనే కాలంలో, అవును, ఆయన ఏం చేశాడంటే మళ్ళీ మిగిలిన 5 లక్షల మంది యూదులు దాదాపుగా నాశనం చేశాడు. 5 లక్షల మంది యూదులు హతమయ్యారు. అవును, చివరికి ఏమైంది తెలుసా? క్రీస్తు శకం 70లో చెదిరిపోయారు, క్రీస్తు శకం 135లో మిగతా వాళ్ళు చెదిరిపోయారు, ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు, దేశం ఖాళీ అయిపోయింది. క్రీస్తు శకం 70 తర్వాత యూదులకి సొంత దేశం లేదు. అమెరికాలో కొంతమంది, యూరప్ కంట్రీస్ కొంతమంది, రష్యా కొంతమంది, ప్రపంచంలో ఏ దిక్కుకు పడితే ఆ దిక్కుకు వెళ్ళిపోయారు. ప్రపంచంలో చెదిరిపోయిన యూదులు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? 1970 నుంచి 1948 దాకా ప్రతి చోట హింసించబడుతున్నారు, ప్రతి చోట ద్వేషించబడుతున్నారు, ప్రతి చోట చంపబడుతున్నారు. సొంత దేశం లేదు, నిలువ నివాస స్థలం లేదు. యూదుల మీద ద్వేషాన్ని పెంచేశాడు హిట్లర్. అయితే దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు వాళ్ళతో ఒక మాట అన్నాడు, ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకుతాయా? ఎస్గేల్, ప్రభా నీకే తెలుసు. జీవాత్మ వచ్చినట్లు. అవును, మూడోది ఒక మాట మనం విన్నాం, ప్రపంచంలో యూదుల మొత్తాన్ని తిరిగి దేవుడు ఆయన అన్నాడు నేను సమకూరుస్తాను అన్నాడు. ఏంటంటే ఆయన ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. దాని గురించిన ప్రవచనం నిజంగానే ఎంత అద్భుతమైన ప్రవచనాలు ఉన్నాయి తెలుసా? అవును, నేను ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. చూడండి, మీరు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి సమకూరుస్తానండి. యెషయా గ్రంథం వచ్చిన భాగాలు రాసుకోండి. తిరిగి నేను సమకూరుస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు. ఎస్గేల్ గ్రంథం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు. ఆ దినమున శేషించు తన ప్రజలను, శేషమును అషూరు నుండి, ఐగుప్తు నుండి, పత్రోసు నుండి, కూషు నుండి, ఎతాము నుండి, ఎలాము నుండి, షీనారు నుండి, అవును హతుల్లో చూడండి ఆయన అంట సముద్రపు ద్వీపంలో నుండి ఏం చేస్తాడు? నా ప్రజలను అవును రప్పిస్తానన్నాడు. వింటున్నారా? ఇర్మియా గ్రంథం వద్దాం. ఇర్మియా గ్రంథం ఇంకొక మాట రాసుకోండి. 16వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. మళ్ళీ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 3-8 వచనాలు. మరియు నేను అటు తోలివేసిన దేశములన్నిటిలో నుండి, ఆ వచన భాగం చూడండి, నా గొర్రెలను శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను. తమ దొడ్డు అంటే ఎక్కడికి? రైట్, ఇశ్రాయేలుకి. అవి అభివృద్ధి పొంది విస్తరించును. నేను వాటి మీద కాపురులను నియమించదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదరకుండాను వాటిలో ఒకటెన్నో తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. చూసారా? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10-11 వచనాలు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయం అందుకము. నేను దూరము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువారు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి ఏం పొందుతుంది? అక్కడ నిమ్మళించి నెమ్మది పొందుము. ఇవన్నీ ప్రవచనాలే. వింటున్నారా?
కాబట్టి ఇంకా మీరు హోషే గ్రంథం చదవండి, 1వ అధ్యాయం 10వ వచనం. హోషే గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. ఎన్నో ప్రవచనాలు మీకు కొన్ని చెప్పాను, అంతవరకు చాలు. వింటున్నారా? కాబట్టి ఆయన ప్రపంచంలో నుండి, మీ అందరికీ తెలుసు 2 ప్రపంచ యుద్ధాలు, జియోనిజం అభివృద్ధి చెందడం, 2 ప్రపంచ యుద్ధాల ద్వారా. వినండి, నాజీ నియంత హిట్లర్ హోలోకాస్ట్ ద్వారా ప్రపంచంలో ఎంతమంది చంపబడ్డారు. ఒక పక్క రష్యాలో జోసెఫ్ స్టాలిన్, అన్ని దేశాల్లో యూదులు చంపబడ్డారండి. అయితే దేవుడు విడిచిపెట్టలేదు. ప్రపంచ దేశం నుండి యూదులను తిరిగి సమకూర్చాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువును ఒక మాట అడిగారు శిష్యులు, ఏమన్నా తెలుసా? ప్రభువా, నువ్వు తిరిగి వస్తానంటున్నావు, నీ రాకడ ఆగమన సూచనలు ఏమిటి అన్నప్పుడు ప్రభు వాళ్ళకు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టు గురించి చెప్పాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ముఖమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపము తెలుసుకొనుడి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుడు చూచుచున్నారు. ఆయన సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని. ఎవరి అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు దేశం రాజకీయ స్థితిని గురించి చెప్పే చెట్టే చెట్టు, అంజూరపు చెట్టు. అంటే అంజూరపు చెట్టు లేతదై చిగుర్చటం అంటే లేతది. ఇజ్రాయెల్ దేశం క్రీస్తు శకం 1948, ఇది 2025. 2025 నుంచి 1948 తీసేస్తే ఎన్ని సంవత్సరాలు చెయ్యండి, ఏమవుద్ది? 2025 సంవత్సరం నుండి 1948 తీసేయండి, ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే లెక్కలు వచ్చాయి. అంటే దీన్ని బట్టి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మీరు లెక్కలు కూడా చేయలేదని ఇందు మూలముగా నాకు వచ్చిందా? అంత వచ్చినాయి 70. అంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడి 77 సంవత్సరాలే. అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం గురించి లేతదై. మిగతా దేశాలు 200, 300, 400, 500 సంవత్సరాలు అయింది. కానీ ఇజ్రాయెల్ దేశం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయింది? జస్ట్ 77. అందుకే లేతదై. అంటే ప్రపంచంలో చెదిరిపోయిన యూదులు ఎన్నో కష్టాలకు పడి ఎండిపోయిన ఎముకలలాగా దేవుడు వారిని సమకూర్చాడు. ప్రవచనాల నెరవేర్పు, వారు ఎన్నో బాధలు ఎదుర్కొని వారికి ఒక కేక్ వచ్చింది. ప్రపంచంలో ఉన్న యూదులారా, వారిలో ఒక కదలిక వచ్చింది. ఎండిపోయిన ఎముకలు కదిలినట్లుగా, ఎండిపోయిన ఎముకలు అతకబడినట్లుగా, ఎండిపోయిన ఎముకల మీదకి జీవం వచ్చినట్లుగా, ఎండిపోయిన ఎముకల మీదకి మాంసము నరములు వచ్చి అవి లేచి మహా సైన్యముగా నిలిచి ప్రపంచంలో ఉన్న యూదులందరూ చెదిరిపోయి 1948 మే 14 ఇజ్రాయెల్ దేశంలో ఏర్పడ్డారు. దేశంగా గుర్తించింది ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి. ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలోకి తీసుకొచ్చింది, జెండాను గుర్తించింది. ఇశ్రాయేలు దేశం ఏర్పడడం ఇదే అంజూరపు చెట్టు లేతదే చిగుర్చటం. ఎండిపోయిన ఎముకలు లాంటి ఇశ్రాయేలీలు, ఆశలు విఫలమైపోయిన ఇశ్రాయేలీలు, ఇక మనకి ఏ ఆశ లేదు, మనం చచ్చిపోయామనుకున్న ఇశ్రాయేల్కి జీవం వచ్చి ప్రపంచ పటంలో సూపర్ పవర్గా ఎదిగారు. ఎండిపోయిన ఎముకల ప్రవచనాలు 3 విషయాలు ఏంటో తెలుసా? నెంబర్ 1 రాసుకోండి. ఇజ్రాయెల్ ఈజ్ రిజరెక్టెడ్ యాజ్ ఎ నేషన్. దేశముగా ఏర్పడుట. ఏంటి దేశముగా? ఎప్పుడు జరిగింది దేశంగా ఏర్పడడం? డేట్ వేయండి. 1948 మే 14. నెంబర్ 2, ఇజ్రాయెల్ ఈజ్ రివైవ్డ్ స్పిరిచువల్లీ. ఆత్మీయంగా ఉజ్జీవం. ఆత్మీయంగా ఉజ్జీవం, రివైవ్డ్ స్పిరిచువల్లీ. థర్డ్ ఇంపార్టెంట్, ఇజ్రాయెల్ ఈజ్ రీయునైటెడ్ పొలిటికల్లీ. రాజకీయముగా స్థిరపడుట. 3 విషయాలు అర్థమైనాయి. రిజరెక్టెడ్, రివైవల్ అండ్ రియూనియన్. మళ్ళీ ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ ఈజ్ రిజరెక్టెడ్ నేషనల్లీ, పునరుత్థానం. ఇజ్రాయెల్ ఈజ్ రివైవ్డ్ స్పిరిచువల్లీ, ఆత్మీయ స్థితి. ఇజ్రాయెల్ ఈజ్ రీయునైటెడ్ పొలిటికల్లీ, రాజకీయంగా. జాతీయంగా, ఆత్మీయంగా, రాజకీయంగా. అందరూ చెప్పండి. జాతీయంగా. వెరీ గుడ్. ద బోన్స్ వర్ న్యూమరస్, అసంఖ్యాకం. వెరీ మెనీ కదా, ఫుల్ ఆఫ్ బోన్స్. అట్లాంటి ఇశ్రాయేలీలో బోన్స్ వర్ డెడ్.
ఎముకలు ఏమైపోయినాయి చూసారు మీరు? ఎండిపోయినాయి. అవునండి. ఆ ఎముకలు కొత్తయా పాతయా? పాతయి, ఓల్డ్. గుర్తుపెట్టుకోండి. బోన్స్ వర్ న్యూమరస్, అసంఖ్యాకం. బోన్స్ వర్ డెడ్, మృతం. ద బోన్స్ వర్ ఓల్డ్. అవి కొత్త ఎముకలా పాత ఎముకలా? ఇశ్రాయేలీలు ఈరోజు వాళ్ళ అద్భుతం కదా. ఎన్నో జాతులు నశించిపోయినాయి. కానానీయులు, పెరిజ్జీయులు, హిబూసీలు, గెర్గేషీలు, మనం చాలామందిని చూస్తాం. అమాలేకీయులు, ఫిలిస్తీన్లు, వాళ్ళు వీళ్ళు ఏరా జాతులు కాలగర్భంలో కలిసిపోయినాయి. దే ఆర్ ఏన్షియంట్ పీపుల్, ఓల్డ్ పీపుల్. యూదులు నాటి నుండి ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రారంభమైన ఈ జాతి ఈరోజు కూడా వారు ఎవరు నాశనం చేయలేరండి. బోన్స్ వర్ ఏమైనాయి? చెదిరిపోయినాయి, స్కాటర్డ్. అక్కడ దే ఆర్ నాట్ కనెక్టెడ్. ఆ ఎముకలు ఆ లోయలో చెదిరిపోయి ఉన్నట్లుగా ఇశ్రాయేలీలు. ఇంకొక మాట, చచ్చిపోయిన వ్యక్తిని పూడ్చాలా లేదా? ఇవి పూడ్చబడ్డాయా, పూడ్చబడలేదా? అన్బరీడ్. ఆ లోయలో ఎన్ని అనుభవాలు ఉన్నాయి చూడండి. అవి పూడ్చబడలేదు. వారిని ఎవ్వరూ పూడ్చలేరు. అయిపోయారు యూదులు. అయిపోయింది యూదుల సంగతి అంటే లేదు. వారు పునరుత్థానమై రెజరెక్టెడ్ అయ్యారు, రివైవల్ అయ్యారు, రీయూనియన్ అయ్యారు. దే బికేమ్ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్. వారు నిలిచి ఒక మంచి మాట ఉంది మనం అక్కడ. ఏముందో చూడు 37లో చూడండి. వారు ఎండిపోయిన ఎముకలు ఏమయ్యారో దేవుడు ఒక పదం వాడాడు. ఆ పదం నేటి దినాన్న నిజమే. అసలు యూదులు అనేవాడు ప్రపంచ పటంలో ఎక్కడున్నారో అంతకుముందు 1948 దాకా అసలు ఎవరికి తెలియదు. కానీ నేటి దినాన అందరూ చూపు వాళ్ళ మీదే. ఎవరి మీద? ఎందుకో తెలుసా? ఆ 37 అధ్యాయంలో దేవుడే మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరు, ఏమయ్యారో, అంత శక్తిని ఎలా తెచ్చుకున్నారో దేవుడే అంటున్నాడు. జీవాత్మ వారి మీదికి రాగా చూడండి. వాళ్ళంట ఏమయ్యారో చూడండి. ఓదానితోటి కలుసుకున్నాయి, చర్మం కప్పబడింది, జీవాత్మ వారి మీదకి వచ్చింది. జీవాత్మ నలుదిక్కుల నుండి హత్తులైనని వారు బ్రతుకున్నట్లు. అవును జీవాత్మ వారి మీదకి లెక్క రాగా 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించిన నేను ప్రవచన జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ ఇదే విషయం. మహాసైన్యం. ఈరోజు అదే కదా జరిగింది. ఏమనాలి వాళ్ళని? ప్రపంచంలో వాళ్ళని ఏమంటాం తెలుసా? మామూలు సైన్యం కాదు. ఏ సైన్యం? దేవుని సైన్యం. ఇశ్రాయేలీల సైన్యం. వాళ్ళను ఓడించగలిగిన వాళ్ళు ఎవరు? ఒకనప్పుడు గుండెలు పగిలే తట్టేడ్చారు. వాళ్ళ రోదన, వాళ్ళ స్థితి, మా ఎముకలు ఎండిపోయాను, మా ఆశ విఫలమైను, మేము నాశనం అవుతామే. లేదు, వారు నాశనం కాలేదు. ఇశ్రాయేలు దేశాన్ని ఎవరు నాశనం చేయలేరండి. ఎండిపోయిన ఎముకలు ఏమైనాయి? మహాసైన్యం. 2వ ప్రపంచ యుద్ధంలో 48వ సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశం ఏర్పడిన తర్వాత ద నెక్స్ట్ డే చుట్టూ దేశాలు ఇజ్రాయెల్ దేశం ఏర్పడడం ఇష్టం లేదు. ఈజిప్ట్ నాయకత్వంలో నోజర్ నాయకుడుగా జోర్డన్, సౌదీ అరేబియా, ఆ పక్కనున్న ఇరాన్, ఇరాక్ ఒకటి, లెబనన్, ఇటు పక్కనున్న ఆ దేశాలను, సిరియా, ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చిన వింటున్నారా? తిప్పి చూస్తే 8 లక్షల మంది అవతలుంది. 3,80 లక్షల మంది జనాభా. వీళ్ళు 8 లక్షల మందే. అందులో యుద్ధం చేసేవాళ్ళు కొద్దిమంది. వీళ్ళు ఏం చేశారు తెలుసా? 2వ ప్రపంచంలో వాడి అవతల పడేసిన ఆయుధాలను తెచ్చి తిరిగి రిపేర్ చేసి వాడారు. సూపర్ పవర్. 5 లక్షల మంది 8 కోట్ల మందిని ఓడించారు. ఎండిపోయిన ఎముకలు ఏమైనాయి? మహాసైన్యం. ఇది ప్రవచనం అండి. ఇది జరిగింది. అంజూరపు చెట్టు లేతదై చిగుర్చింది. ఇజ్రాయెల్ దేశం మహాసైన్యం ఏర్పడడం, ఇజ్రాయెల్ దేశం ఏర్పడమే
క్రీస్తు రాకడకు సందేశం. దాని పక్కన 38, 39 అధ్యాయాలు రేపు జరగవలసిన యుద్ధం రష్యా నాయకత్వంలో ఇంకా జరుగుద్ది. ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి, ఆయన రాకడకు ముందు జరగాల్సిన సంగతులు ఏంటంటే, ఈసారి కాదు, గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ముందు జరగవలసిన ఒక శ్రేష్టమైన సంఘటన జరిగిపోయింది. ప్రపంచ దేశాలు ఎవరు ఒప్పుకోలే. ఎందుకు ఒప్పుకోలేదంటే, ఇజ్రాయెల్ దేశానికి రాజధానిగా టెల్ అవీవ్ ఉంది, కానీ యేసుక్రీస్తు వచ్చేటప్పుడు రాజధాని మారాలి. టెల్ అవీవ్ కాదు, దావీదు కాలంలో ఇశ్రాయేల్ దేశం యొక్క రాజధాని ఏంటి? యెరూషలేం రాజధానిగా మారాలి. యుఎన్ఓ, ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి ఒప్పుకోకపోయినా డోంట్ కేర్. ట్రంప్ టెంపర్తనం. ట్రంప్ కమిట్ అయితే ఎవరి మాట విండు. ప్రపంచం వద్దన్న వాట్మే మొట్టమొదట యెరూషలేముకు మార్చి తన ఎంబసీని టెల్ అవీవ్ నుంచి జెరూసలేముకు మార్చాడు. ఇదొకటి జరిగిపోయింది యేసుక్రీస్తు రాకడకు ముందు. యేసుక్రీస్తు రాకడకు ముందు ఇశ్రాయేల్ దేశం బహుగా ద్వేషించబడాలి. ఇశ్రాయేల్ దేశం కంటి మీద నిద్ర లేకుండా యుద్ధాలు చేయాలి. గుర్తుందా? 2023 అక్టోబర్ 7వ తారీఖున హమాస్ తీవ్రవాదులు చేసిన యుద్ధం ఈ రోజుకి 3వ సంవత్సరం. ప్రతిరోజు యుద్ధం చేస్తుంది, యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇంకా యుద్ధాలు ఎక్కువ అవుతాయి ప్రభు వచ్చే వరకు. మందిరము కట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ మందిరం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చెదిరిపోయిన యూదులు వాళ్ళకి మందిరం ఉంది, కానీ ఆ మందిరాన్ని పడేసి అక్కడ మసీదు కట్టారు, అల్-అక్సా మసీద్ అని. ముస్లిమ్స్కి చాలా పవిత్రమైన స్థలంగా మార్చారు. వాళ్ళు నమ్మేది ఏంటంటే, ఈ స్థలంలోనే మహమ్మద్ గారు గుర్రం మీద పరలోకం వెళ్ళి ఖురాన్ రాసుకొని గుర్రం మీద ల్యాండ్ అయిపోయాడంటారు. ఎవరు? వాళ్ళు నమ్ముతారు. మక్కా, మదీనా, అల్-అక్సా వాళ్ళకి పవిత్రమైన మాది మసీదు, దాని మీద చేయేస్తే కష్టమని. ఆ ప్రాంతం 37 ఎకరాలు. ఇప్పుడు అది ప్రపంచంలో సున్నితమైన స్థలం. దాన్ని పర్యవేక్షిస్తుంది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. వారికి కొంత భాగం ఇశ్రాయేలీలకి సొలొమోను కట్టిన ఒక్క గోడ మాత్రమే మిగిలింది. దాన్ని వెస్ట్రన్ వాల్ అంటారు. మీరు ఫోటోల్లో చూస్తారు, చాలామంది దాని మీద చేయబెట్టి ఏడుస్తారు. రేపు ప్రభు వస్తున్నాడు. రాకడకు ముందు ఇశ్రాయేలీల పన్నాగాలు ఏంటంటే, వారి ఆలోచన, మేము ఎలాగైనా ఏం కట్టాలి? మందిరం కట్టాలి, మందిరం కట్టాలి, మందిరం కట్టాలి. కుదరదు. ఏమవుద్దో తెలుసా? మందిరం కట్టబడుతుంది, అయితే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడినప్పుడు అంత్యక్రీస్తు బయటకు వస్తాడు. అంత్యక్రీస్తు ఇశ్రాయేలుతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆయన హయామంలో ఆ భూభాగాన్ని శాంతిని నెలకొల్పుతాడు. ఇప్పటిదాకా కానిది అంత్యక్రీస్తు కాలంలో మందిరం కట్టిస్తాడు. యూదులు అనుకుంటారు మా మెషీని అనుకుంటారు, కానీ వాడు మెషీ కాదు, మోసకారి. అంత్యక్రీస్తు ఏం జరిగిందో తెలుసా? అతడు మందిరాన్ని కట్టిస్తాడు, భూభాగాన్ని డివైడ్ చేస్తాడు. మీరు మందిరం కట్టుకోండి. అప్పుడు ఆయనకేమవుతుందో తెలుసా? యుద్ధం జరగాల్సింది. అమ్మో మందిరం ఎట్ట కట్టాలనుకుంటాం, కానీ ప్రపంచంలో శాంతిని తెచ్చాడని ఆ సమయంలో ఆయనకు నోబెల్ బహుమతి ఇస్తారు. మందిరం కట్టిన తర్వాత 7 సంవత్సరాలు ఒప్పందం చేసుకుంటాడు. 3 సంవత్సరాల తర్వాత మందిరంలోకి వెళ్ళి కూర్చొని నేనే దేవుణ్ణి ఆరాధించండి అంటాడు. అప్పుడు వాడి నైజం బయటపడిద్ది, అంటే క్రీస్తని, క్రీస్తు విరోధని. 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు శ్రమల కాలం, 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. యూదులు చాలా హింసించబడతారు. అంత్యక్రీస్తు కాలంలో యుద్ధం జరుగుతుంది. ఆ జరిగే యుద్ధమే గోగు. అంటే గోగు మాగోగు యుద్ధం జరిగేటప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే, చాలామంది రేపు జరుగుద్ది, ఎల్లుండి జరుగుద్ది. జరగదు. మందిరం కట్టడం కూడా ఇప్పుడు సొలొమోను కట్టిన మందిరం, ఆ తర్వాత జెరుబ్బాబేలు, ఆ తర్వాత హేరోదు దాన్ని మోడిఫై చేశాడు. కానీ ఇప్పుడు 3వ మందిరం, ఇప్పుడు ఎహెజ్కేలు దర్శనంలో మనం ఇందాక చూసామే, మందిరము, ఆ నిర్మాణము, దాని యొక్క స్థితిగతులు మనం చూస్తాము. ఈ యొక్క 40వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం దాకా మందిరం గురించి నమూనా 1000 ఏళ్ల పాలనలో కట్టే మందిరాన్ని గురించి చెప్పారు అక్కడ. వింటున్నారా? అంత్యక్రీస్తు ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు దేవాలయంలోకి వచ్చి నేను అప్పుడు సంఘం ఉండదు, 7 సంవత్సరాల సంఘం. ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది. అప్పుడు రష్యా నాయకత్వంలో ప్రపంచ సేనలు యెరూషలేం మీదకి యుద్ధానికి వస్తాయి.
7 సంవత్సరాలు అయిపోతుంది. ప్రభు మేఘారుడ్డోడి తిరిగి వచ్చి యెరూషలేం పక్షాన యుద్ధం చేసి శత్రుసేనలను సమూలంగా నాశనం చేస్తాడు. యెరూషలేము ఒలీవల కొండ మీద అడుగుపెట్టి ఆయన ఒలీవల కొండ మీద అడుగు పెట్టగానే ఒలీవల కొండ 2గా చీలుతుంది. మధ్యలో యెహోషాపాతు లోయలు, అక్కడే చివరి యుద్ధం జరుగుతుంది. దాన్ని హెర్మగిద్దోను యుద్ధం అంటారు. ఏమన్నా అర్థమవుతుందా? నేను చెప్పుకుంటూ వెళ్తున్నానా? చాలాసార్లు చెప్పాను కదా. ప్రభు యెరూషలేములో ఆయన ఎక్కడ తెలుసా? తూర్పు వాకిలి గుండా. నేను యెరూషలేము గుమ్మాలు 12 చెప్పేటప్పుడు చెప్పాను. తూర్పు వాకిలి అందుకే మూసివేయబడి ఉంది, దాన్ని తెరవరు ఇప్పుడు. అందులో మర్మం ఉంది. ఎవ్వరు రేపు ప్రభు వచ్చినప్పుడు ఆ ద్వారం గుండా యెరూషలేములోకి వస్తాడు. ఆయన యెరూషలేమును కేంద్రంగా చేసుకొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఇది ప్రవచనాలు. కొన్ని అర్థం కాకపోవచ్చు. మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా, మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా, మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడం ద్వారా దేవుని వాక్యం ఎక్కువ అర్థమవుతుంది. మించి 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకలు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీలే దేవుడు తిరిగి సమకూర్చాడు. అది ఆయన వల్లే అయింది. సమకూరుస్తాను అని ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు ఏమైనా నెరవేరిని. అద్భుతం కదా. వారు సమకూర్చబడ్డారు, దేశంగా మారింది. ఎండిపోయిన వారు మహాసైన్యంగా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం లేకపోతే ప్రపంచ దేశాన్ని చూడగలమా? టెక్నాలజీ వాళ్ళదే. అవునండి, వైద్యశాస్త్రం వాళ్ళదే. ప్రపంచంలో 0.2%, 20% నోబెల్ బహుమతులు వాళ్ళే. మీడియా అంతా వాళ్ళదే, ఫేస్బుక్ వాళ్ళదే, వాట్సాప్ వాళ్ళదే, కంప్యూటర్లో అద్భుతమైన సాఫ్ట్వేర్లో వాళ్ళే, బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళదే. ఈ ప్రపంచంలో టాప్ మోస్ట్ యూనివర్సిటీలు ప్రపంచంలో 10 ఉంటే ఇజ్రాయెల్ దేశంలో 2 ఉన్నాయి. 1 కోటి మంది జనాభాకు 2 యూనివర్సిటీలు. అటువంటి యూనివర్సిటీలు మన భారతదేశంలో ఓడుకోలేదు. విచిత్రం అంటే తెలుసా? బస్ స్టాపులు ఉంటాయి అక్కడ. బస్ స్టాప్ వెనకే ఏ చిన్న బస్ స్టాప్ ఉంటే బస్ స్టాప్ వెనక లైబ్రరీ ఉంటుంది, తెలిసి ఉంటుంది. అక్కడ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? బస్ స్టాప్లో బుక్స్ తెచ్చుకొని చదువుకోవాలి. మళ్ళీ ఇంకో బస్సు దగ్గర పుస్తకాలు అక్కడ పెట్టాలి. ప్రపంచంలో అక్కడున్న లైబ్రరీలు ఎక్కడ లేవు. జ్ఞానానికి, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానానికి పొదును పెట్టారు. వాళ్ళు ఇంటెలిజెన్స్ని తీసుకొచ్చారు ఈ ప్రపంచానికి. అంత తెలివి కలిగిన వాళ్ళు ఎవరు లేరు, అంత చురుకైన వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. ఇప్పటికి అంత చిన్న దేశంలో అక్షరాల 24,000 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. ప్రతి 1000 మందిలో వినండి, ప్రతి 1000 మందిలో అమెరికా దేశంలో 40 మంది కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు లేరు. ప్రతి 1000 మందిలో 48 మంది సూపర్ పవర్ యూదులు. వాళ్ళు వారు అక్కడ తలుచుకుంటే ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూలుస్తారు. వాళ్ళు అక్కడ తలుచుకుంటే వైద్య శాస్త్రం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది వాళ్ళే. ప్రపంచానికి వ్యాక్సిన్లు కనిపెట్టించింది వాళ్ళే. స్పై ఏజెన్సీని కనిపెట్టించింది వాళ్ళే. మించి వ్యవసాయంలో అధునాతనమైన పద్ధతులు ఈ దినాన్ని ప్రపంచానికి అందించింది వాళ్ళే. మీరు ఆశ్చర్యపడుతున్నారే, ఒకానప్పుడు చేతికి అందని జాంకాయ ఈరోజు ఇంత ఉంది. ఒకానప్పుడు ఇంతుండే దానిమ్మ ఈరోజు ఎంత ఉంది. ఏంటి? ఎవరు పండించారు? ఎవరు తీసుకొచ్చారు ఈ టెక్నాలజీ? డ్రిప్ ఇరిగేషన్. సముద్రంలో నుండి సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే టెక్నాలజీ వాళ్ళదే. ఇంకా ఆశ్చర్యం, గాల్లో నుంచి కూడా నీళ్లు తీస్తున్నారు, గాల్లో పంటలు పండిస్తున్నారు వాళ్ళు. ఎండిపోయిన భూమి సస్యశ్యామలమైంది. అడవి, ఎడారి ఉల్లసించును వారి వల్ల అయింది. అది ఎండిపోయిన ఎముకలు ఏమైనాయి? ఇంకా చెప్తూ వెళ్తే ఎన్నో. అర్థమైందా? వారు అనుకున్న మాట. మన ఆశలు ఏమైనాయి? బహుశా మీ జీవితంలో ముగిస్తాను. ఎండిపోయిన మన స్థితిని కూడా దేవుడు బ్రతికించగలడు. అవును, ఆయన రెజరెక్టెడ్ అయ్యారు వాళ్ళు. అద్భుతం ఏంటి తెలుసా? రివైవల్ వచ్చింది వాళ్ళల్లో. రియూనియన్, తిరిగి కలిసారు వాళ్ళు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. అంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది, యెరూషలేము రాజధానిగా గుర్తించబడింది, మందిరం కట్టడానికి సన్నాహాలు, ఇజ్రాయెల్ దేశం విపరీతంగా యుద్ధాలు చేయటం, ప్రపంచంలో ఎక్కువగా ద్వేషించబడడం, ప్రపంచంలో వివాదపు గుర్తుగా కనిపించటం, అనేకులకు భారంగా ఇజ్రాయెల్ దేశం కనిపించటం, ఇజ్రాయెల్ దేశాన్ని ఎక్కువగా ద్వేషించటం నుంచి మీరు ఒక మాట వింటా ఉన్నారు. ఎర్రని పెయ్య అనే మాట వింటున్నారా? దూడను దొరికింది. అది కూడా బలివాళ్ళు రేపు దాన్ని, అది దొరికింది.
బలివ్వటానికి యాజకులు ఏ గోత్రం వాళ్ళు దొరికారు. ఒక్కటే మిగిలింది, యేసయ్య రావటం మిగిలింది, సంఘం ఎత్తపడటమే మిగిలింది. అది సిద్ధపడ్డారా? నువ్వు సిద్ధపడాలంటే గ్రంథాన్ని భక్షించాలి. ఏ గ్రంథం? అవును, నువ్వు భక్షించడం మొదలు పెడితే నీకు వెగటు కలిగించదు. ఈ గ్రంథం నీకు నీ నోటికి ఎలా ఉంటుందంట? తేనెలాగా. సిద్ధపడదాం, ఆయన ప్రభు రాకడకు మనం ఆయత్తపడదాం, లక్ష్యపడదాం, ప్రార్థన చేసుకు. అదొక లోయ, ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. అవి సమాధుల్లో చూడండి, చర్మం నర్మాలు ఏమీ లేవు, జీవమే లేదు. ఆ ఎముకలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఆ ఎముకలు చనిపోయి ఉన్నాయి. ఆ ఎముకలు పాతవి, ఆ ఎముకలు చెదిరిపోయాయి, ఆ ఎముకలు పూడ్చిపెట్టబడలేదు, ఆ ఎముకలు ఎవరియో గుర్తింపు కూడా లేదు. ఇశ్రాయేలీలే. ఇట్స్ గాడ్స్ ప్రామిస్ ఆఫ్ లైఫ్, గాడ్స్ రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, గాడ్స్ కోవెనెంట్ విత్ ఇజ్రాయెల్, గాడ్స్ బ్రీత్, గాడ్స్ రోల్ యాజ్ ఎ డివైన్ గార్డనర్, గాడ్స్ రెస్టోరేషన్ టు us physically, spiritually and politically. God has the power to make dry bones live. Simply we are helpless. ఇశ్రాయేలీలు ఆ దినాన they were exiled in foreign land. They lost their freedom. వారు స్వాతంత్రాన్ని పోగొట్టుకున్నారు. Simply the bones were unconnected. All Jews more than 60 lakhs horrified massacre in Holocaust, not connected, scattered all over the valley. ఇలా ప్రపంచంలో చెదిరిపోయారు. The bones were not buried కదా, పూడ్చిపెట్టబడలేదు, చెదిరిపోయారు. వాళ్ళు అనుకున్నారు, అయ్యో మా ఎముకలు ఎండిపోయాను, మా ఆశ విఫలమాయను, నాశనమైపోతిమి. దేవుడు మర్చిపోలేదు వాళ్ళని. వారిని సమకూర్చెను, ఇలవేసి సమకూర్చెను, ప్రపంచంలో ఉన్న యూదులను తిరిగి తీసుకొచ్చాను. అన్య జనుల మధ్య చెదిరి ఉన్న యూదులను దేవుడు శిక్షాకాలం ముగిసిన తరువాత క్రీస్తు శకం 1948లో తిరిగి సమకూర్చాడు. అంటే అంజూరపు చెట్టు లేతదై చిగుర్చుటంటే ఇదే కదా. మాటిచ్చాడు, నెరవేర్చాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చు దేవుడు. పరిశుద్ధుడా స్తోత్రాలు. నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతున్నాం ప్రభా. మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. అంజూరపు చెట్టు లేతదై చిగుర్చుట, ఎండిపోయిన ఎముకలు బ్రతుకుట. అయ్యా, ఇది ఇశ్రాయేలు దేశం ఏర్పడడానికి గుర్తుగా కనిపిస్తూ ఉంది. మీ ఘనమైన నామంలో ప్రభువా మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. చెదిరిపోయిన యూదుల్ని మీరు మరిచిపోలేదు. ఎండిపోయాం, అయితే జీవాన్ని ఇచ్చారు. ఆశ విఫలమైపోయాయి, నిరీక్షణ ఇచ్చింది. మేము చచ్చిపోయాం, తిరిగి మహాసైన్యం అయింది. ఇది నన్ను విత్తబడిన వాక్యాన్ని మా కొరకు దీవించండి. నీ బిడ్డలుగా మేము ఉండుట, లేఖలను నెరవేర్చుట, మేము చూచుట, నిజంగా మేము ఎంత ధైర్యం ప్రభా. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఎవరి జీవితంలో ఈ అనుభవాలు ఉంటే, ఎండిపోయిన స్థితి, విఫలమైన స్థితి, ఇది నా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. స్తోత్ర, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందని విత్తబడిన వాక్యం మా హృదయాలు నీరు కట్టి ఫలింప చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.